నేను మీకు ఒకటే కోరేది, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. ఆ క్రమంలో ఇంకొక 2-3 ఏళ్ళే, పెద్ద టైం కూడా లేదు, ఇది 20వ నెల, ఒక 4 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకొక సంవత్సరమే రాజకీయపరమైన ఒత్తిడి ఉంటుంది మన మీద, అంతే. ఒక్క సంవత్సరం దాటితే ఎవడు మాటినాడు ఇక, ఎందుకంటే ఇది కాంగ్రెస్ మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదు, ఆల్రెడీ అంతా అయిపోయింది, రోజు కింద డౌన్ అవుతుంది. ఎవడు మాటినాడు, మళ్ళా కేసీఆరే రావాలి, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు నిలబడతాయి, తెలంగాణ కోసం గట్టిగా నిలబడి కొట్లాడతారు ఈ పార్టీ అనేటటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి ఇంకా మనం చేసిన మంచి పనులు, తెలంగాణ కోసం ఇంకా మనం చేయాల్సినటువంటి పనులు చేస్తూ, గతంలో చేసిన మంచి చెప్పుకుంటూ, ప్రజల్లో మన పార్టీని కానీ, మన విద్యార్థి విభాగాన్ని, యోజన విభాగాన్ని, మన ఆర్గనైజేషన్స్ బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆ దిశగా మీరంతా యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీకు అన్ని విషయాలు, ముఖ్యంగా కమిటీలు వేయడం, ఆ కమిటీల వివరాలు మన జిల్లా నాయకుల ద్వారా పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి పంపేయడం ఒకటి. రెండోది, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి నుంచి పార్టీ నుంచి ఎప్పుడే పిలుపు వచ్చినా దాన్ని అందుకొని మీరు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి, ఏ నిరసన కార్యక్రమాలైనా యాక్టివ్గా ఉండి పనిచేయడం, అది కూడా మీరు మెల్లమెల్ల చేసుకోవాలని మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు పీపీటీ రెడీ ఉంది కదా, పెద్దలు వి ప్రకాష్ గారిని గట్టిగా మీ చప్పట్ల మధ్యలో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సో ప్రారంభ ఉపన్యాసం ఈ కార్యక్రమానికి సంబంధించి వారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మీకు ఎట్లా పని చేసుకోవాలి, మన కార్యాచరణ ఏంది, ఎన్ని రోజులు విద్యార్థి విభాగం ఏం చేసింది అనేటటువంటి విషయాలు వారు చెప్తారు. వారు చెప్పిన తర్వాత మనం లంచ్కు పోతాం. అంతేగా శ్రీ ప్రకాష్ అన్న తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారిది ఉంటుంది, దాని తర్వాత లంచ్ ఉంటుంది. దయచేసి ఎవ్వరు డిస్టర్బ్ కాకుండా అట్లనే ఉండాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ. మరొకసారి జై తెలంగాణ. సభకు నమస్కారం. సభలో ఉన్న పెద్దల గురించి ఇందాక పేరు పేరున సుమన్ గారు స్వాగతం చెప్పారు, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, అదేవిధంగా యువజన నాయకులు, ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల నుంచి వచ్చిన తెలంగాణ బిడ్డలందరికీ పేరు పేరున స్వాగతం. నీళ్ళ గురించి ముందుగా బనకచర్ల సబ్జెక్టులో పోయే ముందు నీళ్ళ గురించి కొన్ని విషయాలు, నిజాలు మనం తెలుసుకోవాలి. మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా ఫ్యాక్టరీ పెట్టి నీళ్ళను మనం తయారు చేయగలుగుతామా చెప్పండి? ఇంటరాక్ట్ అవుతాను నేను మీతో. నీళ్ళను తయారు చేయగలుగుతామా? డబ్బులు ఎన్నున్నా కూడా చేయలేం కదా. నీళ్ళు అనేటివి పెరిగాయి తగ్గాయి. జాగ్రత్త వినండి. భూమి మీద మనిషి లేని రోజు ఎన్ని నీళ్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నీ నీళ్లు ఉన్నాయి. జనాభాను పెంచగలుగుతాం కానీ నీళ్ళను పెంచలేం. ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న దానికంటే 10 రెట్లు జనాభా పెరగవచ్చు, కానీ నీటి బొట్టు ఒక్కటి కూడా పెరగదు. వర్షం అనేది ఎంత పడుతుందో అంతే పడుతుంది. ఒక దగ్గర కరువు వస్తుంది, ఒక దగ్గర వరదలు వస్తాయి. ఇక్కడ పడాల్సిన వర్షం కొంత దూరం పోయి పడుతుంది. అంతేగాని సంవత్సరంలో పడే వర్షపాతం తగ్గదు. భారతదేశం మొత్తం యావరేజ్ తీసుకుంటే 4000 మిల్లీమీటర్లు పడే చిరాపుంజిలో ఒకసారి కరువు వస్తుంది, రాజస్థాన్ ఎడారిలో ఒకసారి వరదలు వస్తాయి. కానీ వర్షంలో తేడా ఉండదు. ఎందుకంటే సూర్యుడు భూమి మీద ఉండే నీళ్లను ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళి మళ్ళీ మనకు వర్షం రూపంలో ఇస్తాడు. దానిలో తేడా ఉండదు. మరి ఏం చేయాలి? నీళ్ళను పొదుపుగా వాడుకోవాలి. ఎన్ని నీళ్ళు ఉన్నాయి భూమి మీద? భూమి ఎంత ఉన్నది, నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఎవరని చెప్తారా? 30% నీళ్ళున్నాయి, 70% భూమి ఉన్నది. ఆ నీళ్ళల్లా ఉప్పు నీళ్ళు ఎన్ని ఉన్నాయి, మంచినీళ్ళు ఎన్ని ఉన్నాయి? 97% ఉప్పు నీళ్ళు ఉన్నాయి. సముద్రాల నుండే నీళ్ళు 97%. మంచినీళ్ళు ఎన్ని ఉన్నాయి? 3% ఉన్నాయి. 3% ఉన్న మంచినీళ్ళల్లో మనకు తాగడానికి వ్యవసాయానికి ఎంత పర్సెంట్ ఉంది?
మంచినీళ్ళు అన్నీ మనకు ఉపయోగపడతాయా? భూగర్భంలో 2000 మీటర్ల కింద చాలా ఎక్కువ నీళ్లు ఉన్నాయి. పెద్ద నదులు ఎట్లయితే గోదావరి నది పైనుంచి పోతుందో మన భూమిలో కాళ్ళ కింద కూడా అంతకంటే పెద్ద నదులు ఉన్నాయి, అంతకంటే పెద్ద వాగులు ఉన్నాయి. అది మనం తీయగలుగుతామా? బోర్ ఎత్తి ఎంత ఎత్తారు మీరు? 1000 ఫీట్లు ఎత్తారు, 1500 ఫీట్లు ఎత్తారు. మరి 3000 4000 ఫీట్ల కింద నీళ్లు ఉన్నాయి. అవన్నీ మంచినీళ్ళే మనకు అక్కడికి వస్తాయా? హిమాలయాలలో మంచు పర్వతాలు ఉన్నాయి, అందులో ఉన్నాయి కూడా మంచినీళ్ళే. అది ఎక్కడికి వస్తుందా మనకు? గాలిలో తేమ రూపంలో నీళ్లున్నాయి, ఎక్కడికి వస్తాయా? ఆర్కిటిక్ సముద్రం అని, అంటార్కిటిక్ సముద్రం అని ఉత్తర దక్షిణ ధృవాలలో పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, అక్కడికి వస్తాయా? ప్రపంచంలో పెద్ద చెరువు రష్యాలో ఉంది. ఆ చెరువు ఉన్న దగ్గర -35 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది. ప్రపంచంలో ఉన్న తాగునీరు ఏదైతే మంచినీరు ఉందో అన్న 20% అక్కడే ఉంది. మరి మనకు అందుబాటులో ఉన్నది ఎంత? మొత్తం ప్రపంచంలో అందుబాటులో ఉన్న మంచినీరు పర్సెంటేజ్ 3% అనుకుంటే మనకు అందుబాటులో ఉన్నది 0.3%. అంటే 840 కోట్ల మందికి తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ అందుబాటులో ఉన్నది ఎంత అంటే 0.3%. అంటే 1% కాదు, అందులో సగం శాతం కాదు, సగానికంటే తక్కువ 0.3. ఈ 0.3లో 0.2 వ్యవసాయానికి పోతుంది. 0.1% మాత్రమే 840 కోట్ల మందికి, అదేవిధంగా జంతుజాలానికి మొక్కలకు అన్నిటికీ అక్కడికి వచ్చేది ఓన్లీ 0.1%. లాబొరేటరీలో బంగారాన్ని కూడా తయారు చేయవచ్చు, కానీ నీళ్ళని తయారు చేస్తామా? జల యుద్ధాలు వస్తాయని ఎందుకు అన్నారు అంటే 0.1% నీళ్ళే ఉన్నాయి కాబట్టి. నీళ్ళున్న కాడనే నాగరికత ఉంటుంది. నాగరికత అంటే ఏంది? జీవన విధానం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు అన్నీ కూడా ఆ 0.1% నీళ్ళ మీదనే ఆధారపడి ఉన్నాయి. తెలంగాణ అదృష్టవంతురాలు, ఎందుకంటే ఇటు కృష్ణా బేసిన్, అటు గోదావరి బేసిన్, ఈ 2 నదుల కిందనే మొత్తం తెలంగాణ ఉంది. ఈ 2 కూడా జీవనదులు కాబట్టి ఎప్పటికీ నీళ్ళు వస్తాయి. కాబట్టి వాటిని సరిగ్గా వాడుకుంటే భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సంపన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది. ఆంధ్ర పరిస్థితి ఏంది? ఆంధ్ర కృష్ణా నదికి, గోదావరి నదికి దిగువన ఉంటుంది. పైనుంచి నీళ్ళు వస్తేనే వాళ్ళకు పంటలు పండేది. అందుకని ఏం చేశారు వాళ్ళు? మీది తెలుగు మాది తెలుగు అని చెప్పి తెలంగాణను ఆంధ్రతో కలుపుకొని మనకు నీళ్లు దక్కకుండా చేశారు. ఒక 2 నిమిషాలు దాని గురించి చెప్తా. 70 ఏళ్ల కింద 80 ఏళ్ల కింద నిజాం రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడ గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పి మన ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి రూపకల్పన చేశారు. అది కనుక పూర్తయి ఉంటే 29 లక్షల ఎకరాలకు ఆ ఒక్క ప్రాజెక్టుతో నీళ్ళు వచ్చేది. ఇది ఎప్పుడో 1944లో మొదలు పెట్టారు. అది దాన్ని రద్దు చేసింది ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డదో ఈ ప్రాజెక్ట్ రద్దు అయిపోయింది. ప్రాణహిత ప్రాజెక్టు పేరు ఇప్పుడు మనం వింటున్నాం, రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిండని. కానీ దీన్ని మొదలుపెట్టింది ఎవరు అంటే వెల్లోడి అని మొదటి ముఖ్యమంత్రి, హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి 1951. ప్రాణహిత ఆయన మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో అది కనుక పూర్తయి ఉంటే అస్ఫాబాద్ కానీ మంచిర్యాల కానీ 50,000 ఎకరాలల్లో 80 ఏళ్ల కింద పంటలు పండేది. ఎందుకు రాకుండా పోయింది ప్రాణహిత అంటే ఆంధ్ర తెలంగాణ కలవడం వల్ల పైన వీళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు నీళ్లు రావని చెప్పి 9 ప్రాజెక్టులను రద్దు చేశారు. ఇక్కడ నాయకులంతా అడగడంతో ఒక నాగార్జున సాగర్ ఒకటి కట్టారు, శ్రీరామ్ సాగర్ ఒకటి కట్టారు. మిగతా 7 ప్రాజెక్టులు రద్దు చేశారు. ఈ 2 కింద ఆయకట్టు తగ్గించారు. గోదావరి ప్రాజెక్టు 29 లక్షల ఎకరాలు వచ్చేది పోచంపాడు పేరుతోనే 5.5 లక్షల ఎకరాలకు తగ్గించారు. మొదలు 5.5 లక్షల ఎకరాలే అది.
తెలంగాణ ఉద్యమం 69లో వచ్చిన తర్వాత దాన్ని మొదటి దశ రెండో దశ వరద కాలువ పేరుతోని 16 లక్షల ఎకరాలకు తీసుకుపోయారు. కానీ ఎన్నడూ నీళ్ళు రాలే. ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆంధ్ర వాళ్ళు పైన మనం ప్రాజెక్టులు కట్టుకుంటే కిందికి నీళ్లు రావనే ఉద్దేశంతో మన ప్రాజెక్టులు కట్టకుండా చేయాలంటే వాళ్ళు ఇక్కడ పరిపాలన చేయాలి. అందుకే మొత్తం సమైక్య రాష్ట్రం 57 ఏళ్ళు ఉంటే ఆంధ్ర వాళ్ళు పరిపాలించింది 51 సంవత్సరాలు, తెలంగాణ వాళ్ళు పరిపాలించింది కేవలం 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు. అందులో ఎంతమంది ముఖ్యమంత్రులు? పివి నరసింహారావు, చెన్నారెడ్డి 2 సార్లు, అంజయ్య 1 సారి. వెంకటరావు ఉన్నాడంటే ఆయన ఆంధ్ర మనిషే కానీ తెలంగాణ నుంచి గెలిచిండు. ఆయన తెలంగాణ కోటాలో వేయం మనం. అంటే 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు మాత్రమే ఉండడం వల్ల ఎవరు కూడా 5 సంవత్సరాలు పూర్తి చేయలే. 5 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు కూడా ఎవరు పూర్తి చేయలే. దీనివల్లనే మన ప్రాజెక్టులు రాలేదు. మన నీళ్ళన్నీ కూడా ఆంధ్రకు తరలిపోయినాయి. ఎక్కడైనా ఒక నది ఉంటే బ్యారేజీలు కడతారు, చెక్ డ్యాములు కడతారు, ప్రాజెక్టులు కట్టుకుంటారు. కానీ 500-600 మైళ్ళు గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తుంది. ఒక్క శ్రీరామ్ సాగర్ డ్యామ్ తర్వాత ధవళేశ్వరం అంటే రాజమండ్రి దగ్గర మధ్యలో ఎక్కడ కూడా నీళ్ళు ఆగడానికి అవకాశం లేదు. మనతోనే పాట పాడించారు, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, తెలంగాణలో ఆగద్దు, రాజమండ్రిలో విజయవాడలో బంగారు పంటలు వండాలి, వాళ్ళ ముంగిట్ల మురిపాలు ఉండాలి, మన ముంగిట్ల శవాలు ఉండాలి, ఆకలి చావులు ఉండాలి, వలసలు ఉండాలి. ఇది 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో మన నీళ్లను మనకు దక్కనీయకుండా, ఇక్కడ బ్యారేజీలు కట్టకుండా, ప్రాజెక్టులు కట్టకుండా తరలించుకుపోయిన పరిస్థితి. సార్ కేసీఆర్ గారు వచ్చాక మేడిగడ్డ కట్టాడు. మేడిగడ్డ కట్టిన తర్వాత మేడిగడ్డ నేనైతే 100% బాంబులు పెట్టి బద్దలు చేసిందనే చెప్తా. అందులో ఏ లోపం లేదు. ఎవరికి లాభం మేడిగడ్డ బద్దలు చేస్తే? ఎవరికి అవసరం? మేడిగడ్డను పగలగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? డెల్టా రైతులకు ఉంది. ఆంధ్రలో గోదావరి జిల్లాలు ఉన్నాయి, ఉభయ గోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. అక్కడ 13 లక్షల ఎకరాలలో పంటలు పడతాయి. ఈ పంటలు పండే కాడ మేడిగడ్డ కట్టిన తర్వాత ఏమైందంటే వాళ్లకు నాట్లేయడానికి మొదటి పంటకు నీళ్లు రావట్లేదు. పొట్టకొచ్చినప్పుడు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రబీ పంట. ఎందుకంటే గోదావరిలో నీళ్ళు వచ్చేది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అప్పుడప్పుడు అక్టోబర్లో కూడా వస్తాయి. కానీ వాళ్ళు నాట్లు వేసుకునేది జూన్లో. మరి జూన్లో నీళ్ళు రావాలంటే గోదావరిలో నీళ్ళు రావాలి. మనం మేడిగడ్డ కాడ డోర్లు వేస్తున్నాం, డోర్లు వేయడంతో కిందికి నీళ్లు పోతలేవు. ప్రాణహిత నుంచే రావాలి నీళ్లు వాళ్ళకు కూడా. ఇంద్రావతి, ప్రాణహిత, శబరి 13 లక్షల ఎకరాల్లో నాట్లు వేస్తారు వాళ్ళు. రబీ పంటకు వచ్చేసరికి వాళ్ళకి నవంబర్లో, డిసెంబర్లో నాట్లు పడతాయి. అప్పటికి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు వేస్తాం మనం. ఒక్క చుక్క నీరు కూడా కిందికి పోదు. గత 4 సంవత్సరాలు అంటే దాదాపుగా 2019 జూన్ 21న మేడిగడ్డ ఇనాగ్రేషన్ అయింది. 2019-20 రబీ పంటల నుంచి 2023 దాకా గోదావరి డెల్టాలో పంటలు ఎండిపోయినాయి. ఆడ ప్రెస్ మీట్లు పెట్టి మాకు నీళ్లు కావాలని చెప్పి ఆంధ్ర నాయకులంతా ఎన్నోసార్లు మా పంటలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు కావాలని చెప్పి ఆయకట్టు తగ్గిపోయింది. అందుకే పోలవరం పూర్తయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ చేయరు. ఎన్ని కారణాలు చూపెట్టినా ఎన్డీఎస్ఏ వద్దన్నది, అన్నారంలో సుందిళ్లలో బీటలు వచ్చినాయి, బుంగలు వచ్చినాయి, ఇవన్నీ అబద్ధాలే. అన్నారానికి ఏం కాలేదు, సుందిళ్ళకేం కాలేదు. ఎందుకంటే అవి రెండు మంచిగున్నాయంటే కన్నెపల్లి పంప్ హౌస్లో పంపులు ఆన్ చేయమని చెప్పి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ చాలాసార్లు మీడియాలో చెప్పారు. అవి మంచిగున్నాయంటే నీళ్లు నింపాల్సి వస్తుంది. అంటే మేడిగడ్డ నుంచి కిందికి పోయే నీళ్లను పైకి నింపాల్సి వస్తుంది. మేడిగడ్డ రిపేర్ చేస్తామని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ చెప్పినా కూడా ఫ్రీగా చేస్తామన్నారు వాళ్ళు. ఇది మా బాధ్యత అన్నారు.
అయినా కూడా ఇప్పటి వరకు రిపేర్లు మొదలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే గోదావరి డెల్టా పంటలు కాపాడాలి. మన దురదృష్టం ఏంటంటే పెద్ద జీతగాడు వచ్చిండు, ఆంధ్ర పెద్ద జీతగాడు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. జీతగాడు మనం చెప్పినట్టు వింటాడో దొర చెప్పినట్టు వింటాడా? ఆ జీతగాడి గురించి చెప్తా నేను. మన దగ్గర జడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదు ఆయనకు. మా ఎంబడి తిరిగిండు, బతిమిలాడుకున్నాడు, కడుపులో తలకాయ పెట్టిండు. కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి తెలంగాణ భవన్ ముందే నిలబడ్డాడు. జడ్పీటీసీ టికెట్ ఇవ్వలే. జడ్పీటీసీ టికెట్ ఇవ్వనోడు ఇవాళ 20 ఏళ్లలో ముఖ్యమంత్రి ఎట్లా అయిండు అంటే వెనకాల ఎవరో ఒకరు పెద్ద మనిషి ఉంటారు కదా. నేను ఆ పేరు చెప్పను, మీరు చెప్పండి ఆ పెద్ద మనిషి ఎవరు. ఎందుకంటే ఎమ్మెల్సీగా నిలబడితే మద్దతు ఇచ్చింది ఆయనే. ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా నిలబడితే 2006లో మద్దతు ఇచ్చింది ఆయనే. ఎమ్మెల్సీ అయినాక టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసింది ఆయనే. రెండోసారి టీడీపీ పార్టీ నాయకుడిని చేసింది ఆయనే. కాంగ్రెస్లోకి పంపింది ఆయనే. వట్టినే అవుతుందా కాంగ్రెస్లో పిసిసి ప్రెసిడెంట్? 130 ఏళ్ళ పార్టీల నిన్నగాక ఇవాళ పార్టీలకు వస్తే అధ్యక్షులు ఇస్తారా వాళ్ళు? 4 ఏళ్ళ ముఖ్యమంత్రిని చేస్తారా? కాబట్టి ఆయన దొర చెప్పినట్టు ఆయన వింటాడు. ఆయన ఆంధ్రలో ఉండొచ్చు, ఈయన తెలంగాణలో ఉండొచ్చు. ఆయన మనకేం చేయడు. ఆయన మనకేమన్నా చేసేటట్టుంటే కనీసం ఒక్క నాడన్నా అసెంబ్లీ ముందటున్న అమరవీరుల దగ్గర పోయి పూలు చల్లిండి ఎప్పుడన్నా? మీ దగ్గర ఉన్న ఫోటో ఉందా ఒకటన్నా? రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించేస్తుంటే చూపెట్టండి. జై తెలంగాణ అన్నాడు ఎప్పుడన్నా? ఇక మరి ఆయన మనకేదో చేస్తాడని చెప్పి మనం ఎందుకు ఆశపడాలి? ఇవాళ కమిటీ వేశారు బంకచెర్ల మీద. మీరు అన్నీ కూడా ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో, టీవీలల్లో. అయితే మన నీళ్లు మనకు కావాలని చెప్పి నినాదం ఇచ్చి వందలాది మంది బలిదానాల తర్వాత కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫనంగా పెట్టి ఈ తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణను మన సంతోషం 4 రోజులు కూడా ఉండకుండానే ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత మన ఉద్యోగాలు పోతున్నాయి, మన నీళ్లు పోతున్నాయి, మన నిధులు మనకే ఉన్నా కూడా కేసీఆర్ అద్భుతంగా ఆర్థిక వ్యవస్థను పెంచాడు. 2 మాటలు దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. 29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయం ఉండే, అంటే పన్నుల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది కదా ప్రభుత్వానికి. జీతాలు ఇవ్వాలన్నా, సాగునీటి మీద పెట్టుబడులు పెట్టాలన్నా, ప్రాజెక్టుల మీద డబ్బు కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్స్ల రూపంలో వస్తుంది. 29,000 కోట్లు ఉండే 2014లో తెలంగాణ ట్యాక్స్ ఆదాయం. కేసీఆర్ దిగిపోయే నాటికి 2023లో 1,12,000 కోట్లు అయింది. బడ్జెట్ ఎంత ఉండే? 62,000 కోట్లు ఉండే. ఒక ట్యాక్స్ ద్వారానే కాక రకరకాల పద్ధతులలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుంది. అందులో కొన్ని గ్రాంట్స్ ఉంటాయి. 62,000 కోట్లున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని 2.5 లక్షల కోట్లకు తీసుకుపోయాడు కేసీఆర్. ఇది ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఆర్థిక అభివృద్ధిలో ఇంత పెరుగుదల అనేది మనకు ఎక్కడ కనబడలేదు. ఎక్కడో అక్కడున ఉన్న తెలంగాణను మొదటి స్థానంలోకి తీసుకొచ్చాడు. తలసరి ఆదాయం కావచ్చు, రాష్ట్ర జీడిపి కావచ్చు. 3.5 లక్షల కోట్ల రాష్ట్ర ఆదాయాన్ని ఆయన 13.5 లక్షల కోట్లకు తీసుకుపోయాడు. 4 రెట్ల కంటే ఎక్కువ చేశాడు. తలసరి ఆదాయం 97 కోట్లు ఉండే, 97,000 ఉండే. 97,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షల కోట్లకు తీసుకుపోయాడు. 3.5 లక్షలకు తీసుకుపోయాడు. అంటే తలసరి ఆదాయమైనా, రాష్ట్ర ఆదాయమైనా, ట్యాక్స్ ఆదాయమైనా, రాష్ట్ర బడ్జెట్ అయినా పెరిగింది అంటే వ్యవసాయంలో పెరుగుదల, పరిశ్రమల్లో పెరుగుదల, సర్వీస్ సెక్టర్ అయిన ఐటీ సెక్టర్లో పెరుగుదల. కేవలం 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే 9.5 లక్షల ఐటీ ఉద్యోగాలకు పోయినాయి. అంటే నీటితో వచ్చే ఆదాయాలు బహుముఖాలుగా ఉంటాయి. సిడబ్ల్యూసి ఏమంటారు? కేంద్ర జలవనరుల సంఘం కేవలం వ్యవసాయం మీద ఎంత ఆదాయం వస్తుందని అడుగుతుంది. అంటే కాళేశ్వరం కడితే ఒక్క వ్యవసాయదారులకే లాభం అవుతుందా? చేపలు పెంచలేరా? రేపు టూరిజం పెరగదా? దీన్ని నమ్ముకొని పరిశ్రమలు రావా? వాటిలో ఉద్యోగాలు రావా? పరోక్షంగా హోటళ్ళు రావా?
ట్రాన్స్పోర్ట్ పెరగదా, జీపులు, కార్లు, ట్యాక్సీలు వస్తాయి కదా, ఆటోలు వస్తాయి కదా, ఎంతమందికి ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు ఉంటాయి? ఇలా వరి పండించే రైతు వడ్లే అమ్మాలన్నా, రకరకాల ఉత్పత్తులు తయారు చేసి అమ్మరాదా? ఫుడ్ మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇలా మొక్కజొన్న నుంచి 13 రకాల ఉత్పత్తులు వస్తున్నాయి. ఇవాళ బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ రైతులు జొన్నలు అమ్మరు, పరిశ్రమలు పెట్టి ఇథనాల్ అమ్ముతారు, కెమికల్స్ అమ్ముతారు, రకరకాల ఉత్పత్తులు అమ్ముతారు. ఇవన్నీ చేస్తే కాళేశ్వరం కానీ, మన నీటి వనరులు కానీ, తెలంగాణ ఆదాయాన్ని, మన కుటుంబ ఆదాయాన్ని ఎన్ని వందల రెట్లు పెంచుతాయనేది మనం ఊహించలేము. అంటే నీళ్లతో అన్ని లాభాలు ఉన్నాయి. అందుకే మనకున్న నీళ్లను మన దగ్గరనే వాడుకోవాలని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. చాలామంది మాట్లాడతారు కాళేశ్వరం మీద. కాళేశ్వరం అనేది ఎందుకోసం కట్టారు అనడానికి ఒక సింపుల్ ఆన్సర్. 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో గోదావరిలో మనకు 968 టీఎంసీలు వాటా ఉన్నా కూడా కేవలం 400 టీఎంసీలు కూడా మనం వాడుకోలేదు. వాడుకుందామంటే మనకు అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీ దగ్గర నుంచి పోయే ఈ ప్రాణహిత నది ఏదైతే ఉన్నదో దానిలో మాత్రమే నీళ్లున్నాయి, పైన గోదావరిలో నీళ్లు లేవు. మీకు ఓపిక ఉంటే 9 ఏళ్ల కింద మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో నీళ్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికి కూడా మీరు యూట్యూబ్లో పోతే ఆ 9 ఏళ్ల కింద వీడియో చూడండి. 1.5 గంటల సేపు ఉంటుంది, దాదాపు 2 గంటలు ఉంటుంది. ఒక్కొక్క ప్రాజెక్టు నీళ్లు లేక ఎట్లా ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేది ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపెట్టాడు. అది చూపెడితే మీకు సమగ్రమైన అవగాహన వస్తుంది. శ్రీరామ్ సాగర్కు నీళ్ళు ఎందుకు వస్తలేవు, నిజాం సాగర్కు నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఇవన్నీ విషయాలు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపెట్టాడు. ఇప్పుడు ఆ విషయాల్లోకి నేను పోను. బనకచెర్ల విషయానికి వద్దాం. బనకచెర్ల అనేది ఎందుకు ఆపాలి? నిన్న చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తున్నాడు లోకేష్, కింద సముద్రంలో పోయే నీళ్లను మనం తీసుకుందామంటే తెలంగాణకి ఏంటి కడుపు నొప్పి అన్నాడు. మన సన్యాసం కూడా కొందరు అంటున్నారు, మన బౌండరీ దాటిన తర్వాత కదా పోలవరం ఉన్నది, పోలవరం నుంచి వాళ్ళు నీళ్ళు తీసుకపోతే మనం ఎందుకు వద్దనాలే? నీళ్ళను మనం వెనక్కి తీసుకురాగలుగుతామా? ఒకసారి మన బౌండరీ దాటి కిందికి పోయిన తర్వాత ఆ నీళ్లు మనకు రావు కదా, మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళను అంటున్నారు. ఎందుకు వద్దంటున్నాం అనే విషయాలనే ఇవాళ మీకు చెప్పడానికి మొదలు బనకచెర్ల గురించి తెలుసుకుందాం, తర్వాత కాళేశ్వరం గురించి తెలుసుకుందాం. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముందు బనకచెర్ల గురించి, బనకచెర్ల స్టార్ట్ చేయండి. ఈ బనకచెర్ల అనేది ఎక్కడుంది అనేది మొదలు చెప్తాను. పోతిరెడ్డిపాడు పేరు విన్నారా మీరు? చాలాసార్లు మనం అంటాం నీళ్ళన్నింటినీ కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్ళను రాయలసీమకు తీసుకుపోతున్నారు అని. ఎక్కడున్నది అది? శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్. శ్రీశైలం ఎక్కడుంది? మహబూబ్ నగర్ కర్నూలు జిల్లాల మధ్యలో ఉంది. మహబూబ్ నగర్ కర్నూలు జిల్లా మధ్యలో ఉన్న శ్రీశైలము డ్యామ్ ఒక దగ్గర ఉంటుంది, రిజర్వాయర్ ఇంకా చాలా దూరంలో 60 కిలోమీటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు డ్యామ్ దగ్గరనే నీళ్లు కనబడతాయి, కానీ శ్రీశైలం డ్యామ్ దగ్గర నీళ్లు కనబడాయి, 60 కిలోమీటర్ల మీద కనబడతాయి. ఎందుకంటే 2 పెద్ద గుట్టలు ఉంటాయి, నల్లమల గుట్టలు అంటారు కదా. నల్లమల గుట్టల మధ్యలో నుంచి సన్నటి పాయలాగా కృష్ణా నది పారుతూ ఉంటుంది. మనం డ్యామ్ పట్టుకున్న దగ్గర నుంచి 60 కిలోమీటర్లకు వెనుక అంటే నదికి మీద అక్కడ నీళ్ళు ఆగుతాయి. ఆగిన దగ్గర ఏం చేశారు వాళ్ళు? పోతిరెడ్డిపాడు అనేది ఒకటి కట్టుకున్నారు. దాని ద్వారా వెనుకనే నీళ్ళని తీసుకుపోతారు. మన తెలంగాణకు నీళ్ళు రావాలంటే శ్రీశైలం దాటి నాగార్జున సార్లకు వస్తేనే మనకు నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ మనకు నీళ్ళు వస్తాయి. మనకు నీళ్లు దక్కకుండా చేయడానికి శ్రీశైలం వెనుకకే నీళ్ళని తీసుకుపోతున్నారు. ఆ నీళ్ళని తీసుకుపోవడానికి పోతిరెడ్డిపాడు డ్యామ్ కింద 16 కిలోమీటర్ల పైన ఈ బనకచెర్ల అనేది కట్టారు. బనకచెర్ల అనేది ఒక ఊరు పేరు. ఆ ఊరు పక్కన ఒక కాలువ తవ్వారు, పెద్ద కాలువ. దాన్ని శ్రీశైలం కుడి కాలువ అంటారు.
ఆ కుడి కాలువకు ఒక అడ్డుకట్టేసి దానికి 3 కాలువలు తవ్వారు. ఒకటి ఎస్కేప్ ఛానల్ అంటారు, ఒకటి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అంటారు, ఇంకోటి హంద్రీ నివాస్ తీసుకుపోవడానికి అక్కడి నుంచి ఇంకొక ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుపోతున్నారంటే రాయలసీమలో ఒక 30-40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి దాదాపు 350 టీఎంసీల రిజర్వాయర్లు కట్టుకున్నారు. అక్కడ తెలుగు గంగా మద్రాసు దాకా మంచినీళ్ళని తీసుకుపోయేది కూడా ఈ బనకచెర్ల దగ్గర నుంచే పోతుంది. ఈ బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు పోయినట్టయితే రాయలసీమ మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేయొచ్చు, నెల్లూరు జిల్లాను కూడా సస్యశ్యామలం చేసుకోవచ్చు, ఆంధ్రలో కోస్తాంధ్రలో ఉన్న ఒంగోలు జిల్లాకు కూడా నీళ్లను తీసుకుపోవచ్చు. అంటే దాదాపు 6 జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో 6 జిల్లాలకు నీళ్లను తీసుకుపోవడానికి ఈ బనకచెర్ల అనేది కట్టుకున్నారు. ఇప్పటిదాకా కృష్ణానది నీళ్లను దొంగతనంగా తీసుకుపోయారు, లెక్కలు చెప్పకుండా తీసుకుపోయారు. ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత బోర్డులు వచ్చినాయి, కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు. ఇప్పుడు టెలిమెట్రీ అని చెప్పి లెక్కలు అడుగుతున్నారు, ఎన్ని నీళ్ళని తీసుకుపోతున్నారు అనేది. ఇప్పుడు లెక్కలు అడిగినప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ టెలిమెట్రీకి డబ్బులు కడతలేదు. ఎందుకంటే ఆ మీటర్లు పెట్టినట్టయితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఎన్ని నీళ్లను తరలిస్తున్నాం అనేది లెక్కలు తెలుస్తాయి కాబట్టి టెలిమెట్రీకి డబ్బులు కడతలేదు. సగం పని మాత్రమే అయింది. ఒకవేళ రేపు భవిష్యత్తులో తప్పనిసరి పరిస్థితుల్లో మీటర్లు పెట్టినట్టయితే కృష్ణానది నీళ్లను ఇష్టం వచ్చినట్టుగా తీసుకుపోవడానికి వీలు కాదు కాబట్టి గోదావరి నీళ్ళని తీసుకుపోవాలనుకున్నారు. ఈ గోదావరి నీళ్ళని ఎక్కడి నుంచి ఎట్లా తీసుకుపోతారు ఇలా చూద్దాం మనం. కృష్ణా జలాల్లాగానే ఇందాక నేను చెప్పినట్టుగా గోదావరి జలాలు తీసుకుపోవడానికి ఈ ప్లాను 200 టీఎంసీలు. 1 టీఎంసీ అంటే ఎంతో తెలుసా మీకు? 10,000 ఎకరాల్లో తడి పంటలు పండిస్తే ఒక్క పంట కాలానికి ఎన్ని నీళ్ళైతే మనకు అవసరమవుతాయో దాన్ని 1 టీఎంసీ అంటారు. అంటే 10,000 ఎకరాలకు సరిపోయే నీరు. అటువంటిది 200 టీఎంసీలు అంటే దాదాపుగా 20 లక్షల ఎకరాలకు సరిపోయే నీళ్లను తీసుకుపోవడానికి అని చెప్పి గోదావరి నీళ్లను ఈ ప్లాన్ చేశారు. దాని ప్రాజెక్టు ఖర్చు 80,000 కోట్లు. అంటే ఇది పూర్తయ్యే వరకు 2.5-3 లక్షల కోట్లు అవుతుంది. అది కేసీఆర్ గారు వీళ్ళు అన్నట్టుగా ఎక్కడ కూడా కాళేశ్వరంలో అవినీతి పాల్పడలేదు. అందుకే అది 15 ఏళ్ళు అయినా కూడా రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన 2007 నుంచి అది పూర్తయ్యే నాటికి అంటే 2019-2020 నాటికి దాని మీద అయిన ఖర్చు 80,000 కోట్లు ప్లాన్ చేస్తే 83,000 కోట్లే అయింది. మరి 121,000 కోట్లు ఎక్కడి నుంచి అయిందంటే 3వ టీఎంసీ కోసం అదనంగా కొన్ని పనులు చేశారు. కానీ ఒరిజినల్ కాళేశ్వరం మీద 80,000 కోట్లతో మొదలుపెట్టారు. ఆయన దిగిపోయే నాటికి అయింది 83,000 కోట్లు మాత్రమే. అంటే 12 ఏళ్లల్లో 3,000 కోట్లు మాత్రమే పెరిగింది. కానీ బనకచెర్ల ఒకవేళ మొదలు పెడితే 80,000 కోట్ల నుంచి అది 3 లక్షల కోట్లకు పోతుంది. ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారు లేరు. ఆవురావురు అంటున్నారు కాంగ్రెస్ పాలకులు, ఎట్లా తినాలి ఎక్కడి నుంచి తినాలి, ఏడ దొరికితే అక్కడ ఎట్లా దండుకోవాలని చూస్తున్నారు. సో ఈ ప్రాజెక్టులో 150 అని వచ్చింది. ఇక్కడ 173 టీఎంసీల రిజర్వాయర్ కడతాండు. 173 టీఎంసీలు అంటే దాదాపు 300 టీఎంసీలు తీసుకుపోవడానికి వీలవుతుంది. ఎందుకంటే నిల్వ ఉండేది 173 అయితే వచ్చినట్టు తీసుకుపోవడానికి దానికి రెట్టింపు సైజు కడతారు. దాదాపు 300 టీఎంసీలు తీసుకుపోవాలనేది అక్కడ అవకాశం ఉంటుంది. మొత్తంగా 400 టీఎంసీలకు చంద్రబాబు నాయుడు సూటు పెట్టిండు. ఆయన చెప్తున్నాడు కూడా ఇప్పుడు 200 తీసుకుపోతాం, తర్వాత ఇంకా 200 తీసుకుపోతామని చెప్తున్నాడు. సో కృష్ణా పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు తాగు పారిశ్రామిక అవసరాలు. పెన్నా నది ఎక్కడుంది? రాయలసీమలో ఉంది. దానిలో మొత్తం వచ్చే నీళ్ళు ఏంటంటే 97 టీఎంసీలే. అంటే 100 టీఎంసీలు కూడా కాదు. పెన్నా నదిలో నీళ్లు లేవు, రాయలసీమ కరువు ప్రాంతం కాబట్టి గోదావరి నుంచి తీసుకుపోవాలి, కృష్ణా నుంచి తీసుకుపోవాలి. ఈ రెండు మన నీళ్ళను మనకు దక్కకుండా మన నీళ్ళను తీసుకుపోయే కుట్ర. నెక్స్ట్ ఈ రెండు కూడా ఇది బనకచెర్లకు గోదావరి నీళ్ళను తీసుకుపోయే 2 ప్లాన్స్ ఇవి.
ఇక్కడ ఉన్నది పోలవరం డ్యామ్. ఇది పోలవరం డ్యామ్. ఇది పోలవరం డ్యామ్ దాదాపు పూర్తి అవుతున్నది, ఇంకో 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆ లాస్ట్కు ఉన్నది బొల్లేపల్లి రిజర్వాయర్. ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ అనేది ఎక్కడ కడుతున్నారు? గుంటూరు జిల్లాలో మాచర్ల ప్రాంతంలో కడుతున్నారు. అక్కడికి నీళ్ళు ఎట్లా పోవాలి? 7 లిఫ్ట్ల ద్వారా పోవాలి, 6 దశల లిఫ్ట్. ఇక్కడ నుంచి పోలవరం నుంచి విజయవాడ దగ్గర ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి గ్రావిటీ ద్వారా వస్తాయి, అంటే ప్రవాహ కాలువలు. పోలవరం ఎత్తు మీద ఉన్నది, ప్రకాశం బ్యారేజ్ డౌన్లో ఉంది కాబట్టి కాలువల ద్వారా ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వరుసగా 6 లిఫ్టులు పెట్టారు. ఈ 6 లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 లిఫ్ట్ల ద్వారా బొల్లేపల్లి రిజర్వాయర్ తీసుకుపోతారు. బొల్లేపల్లి రిజర్వాయర్ పోయిన తర్వాత ఇది బొల్లేపల్లి రిజర్వాయర్. ఇక్కడ నుంచి బనకచెర్ల పోవాలి. ఇక్కడ మళ్ళీ 3 లిఫ్టులు ఉంటాయి. 3 లిఫ్ట్లతో పాటుగా నల్లమల కొండలు ఉంటాయి. నల్లమల కొండలు ఎట్లా దాటించాలి అంటే 23 కిలోమీటర్ల సొరంగం ఉంటుంది అక్కడ. ఈ 25 కిలోమీటర్లు ఇది సొరంగం. ఇక్కడ ఒక చిన్న సొరంగం. ఈ సొరంగాలు 2 సొరంగాలు కూడా నల్లమల కొండలు. ఇక్కడ ఒక 1.5 కిలోమీటర్ల సొరంగం, అక్కడ ఒక 25.5 కిలోమీటర్ల సొరంగం. మీకు తెలిసి ఎస్ఎల్బిసిలో ఏం జరిగింది? 9 మంది చచ్చిపోయారు, 2 శవాలు దొరికినాయి. ఇంకా 7 శవాలు కూడా తీయలేకపోయారు 2 నెలలు కష్టపడి. లాస్ట్కి ఏం చేశారు? క్లోజ్ చేసింది. మాతో కాదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. కేసీఆర్ గారేమో ఇట్లాంటి ప్రమాదం జరుగుతుందని చెప్పి నిపుణులు చెప్పడంతో మనుషుల ప్రాణాలు పోతాయని చెప్పి ఆయన పనే మొదలుపెట్టలేదు. దానికి వేరే ఏదన్నా ఆల్టర్నేటివ్ చూద్దాం అనుకున్నాడు. కానీ వీళ్ళు మేము తెలివి కల్లోళ్ళం అని చెప్పి కేసీఆర్ను తప్పుపడుతూ ఆయన 10 ఏళ్ళ అధికారం నుండి కూడా ఇది పూర్తి చేయలేదు, మేము పోటుగాళ్ళం, మేము పూర్తి చేస్తామని చెప్పి మొదలుపెట్టి 9 మంది ప్రాణాలు తీశారు. అది ఇక కాదు అని చెప్పి చేతులు ఎత్తేశారు. మొన్న ఈ మధ్యనే నీటిపారుదల శాఖ మంత్రి చెప్తున్నాడు ఇక ఎస్ఎల్బిసి కాదు, దానికి ప్రత్యామ్నాయంగా వేరే చూస్తున్నాము అని. ఒకసారి మనకు అనుభవం ఉంది, నల్లమల కొండల్లో సొరంగాలు తవ్వితే ఏమవుతుందో ఎస్ఎల్బిసి ద్వారా మనకు తెలిసింది. మళ్ళీ మొదలు పెడుతున్నారు అదే నల్లమల కొండల్లో 25 కిలోమీటర్లట. ఇక్కడ మనం తీయాల్సింది ఎంత ఉండే? 11 కిలోమీటర్లు. 11 కిలోమీటర్లు తీయలేక దాన్ని మూసేసుకున్నాము. మళ్ళీ 25 కిలోమీటర్ల టన్నెల్ తీస్తానంటుండు చంద్రబాబు నాయుడు. అది అయ్యేదేనా అది? అందుకే ఆంధ్రలో ఉన్న చాలామంది ఇంజనీర్లు, చాలామంది పోలీస్ ఆఫీసర్లు, రిటైర్ అయిన వాళ్ళు, చాలామంది ఇరిగేషన్ నిపుణులు ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు, దీన్ని బంద్ పెట్టండి అని చెప్పి చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా ముందుకు పోతానని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డిని కలుపుకొని బనకచెర్ల కట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల మనకేం నష్టం వస్తుంది అనేది మనం చూద్దాము. ఇప్పుడు ఈ అలైన్మెంట్ చూశారు కదా, కాళేశ్వరంతో ఒక్కసారి పోల్చినట్టయితే ఇక్కడ కూడా 9 పంపులే ఉంటాయి. మేడిగడ్డ దగ్గర నుంచి మొదలుపెట్టి బస్వాపూర్ వరకు, అంటే మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ వరకు 9 దశల్లోనే కాళేశ్వరంలో కూడా పంపులు ఉన్నాయి. మనదేమో వయబుల్ కాదట, మనదానికేమో కరెంటు బిల్లులు ఎక్కువ అవుతాయట. మరి అది కూడా 9 స్టేజీలే ఉంది కదా. మరి మనదానికి కరెంటు బిల్లు ఎక్కువైనప్పుడు వాళ్ళదానికి కరెంటు బిల్లు ఎక్కువ కాదా? మన ప్రాజెక్టులో కాళేశ్వరంలో పైనుంచి నీళ్ళు రానప్పుడే, పైనుంచి వరద లేనప్పుడే, పైన వర్షాలు కురవనప్పుడే మనం కింద పంపులు ఆన్ చేస్తాం. కానీ ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ కానీ ఈ పోలవరం బనకచెర్ల లింక్ కానీ అట్లా కాదు. వాళ్ళు పంటకాలం మొత్తానికి ప్రతి చుక్క నీటిని కూడా గోదావరి నుంచి ఎత్తిపోసుకోవాలి. అంటే 120 రోజులు పంటకాలం అనుకుంటే 120 రోజులు పంపులు ఆన్ చేయాలి. కాళేశ్వరంలో 120 రోజులు ఆన్ చేయం మనం, తప్పనిసరి అవసరమైనప్పుడే ఆన్ చేసుకుంటాం. బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఆనే చెయ్యం మనం. కానీ బనకచెర్ల మాత్రం ఎకరానికి ₹1,00,000 ఖర్చు అయినా పర్వాలేదు, మేము నీళ్ళని తీసుకుపోతామని చెప్పి చంద్రబాబు నాయుడు తయారయ్యాడు. అది వయబుల్ ప్రాజెక్టు కాదని ఆంధ్ర ఇంజనీర్లు ఎందుకు అడ్డుకుంటున్నారంటే ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టద్దు అని చెప్పి వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. కొంతమంది సన్యాసులు కాళేశ్వరం బనకచెర్ల 2 కూడా ఒకటే అని చెప్పి నిన్ననో మొన్ననో పేపర్లో చూశా. అది కరెక్ట్ కాదు. కాళేశ్వరం అనేది మనకు ప్రాణధార, మనకు జీవధార.
బనకచెర్ల అనేది తెలంగాణకు నష్టం, ఆంధ్రకు కూడా నష్టం. అది రెండు ప్రాంతాలకు నష్టం. రెండవది, ఉభయ గోదావరి జిల్లా రైతాంగానికి పోలవరమే ఇవాళ ఏకైక దిక్కు. ఆ పోలవరంలోకి వచ్చే నీళ్ళన్నింటినీ రాత్రికి రాత్రి రాయలసీమకు మలుపుకపోతాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇది మనకే కాదు, ఉభయ గోదావరి జిల్లాలకు కూడా తీరని నష్టం చేసేది. అది మరొక పోతిరెడ్డి పాడైతుంది ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళకు. ఇందాక నేను చెప్పినట్టే ఈ అలైన్మెంట్ ఏంటంటే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల, పోలవరం డ్యామ్ నుంచి ప్రకాశం బ్యారేజ్, మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ గొల్లేపల్లి రిజర్వాయర్. సో ఇది ఆ ప్రాజెక్ట్ యొక్క తీరు. నెక్స్ట్, ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఏమని చెప్తుంది, చంద్రబాబు నాయుడు ఏమని చెప్తున్నాడు, గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం. తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో నేను ఎన్నడూ అడ్డు చెప్పలేదు. ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు. ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. గోదావరి వరద జిల్లాలను వాడుకుంటున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. కేంద్ర జల సంఘానికి అంటే సిడబ్ల్యూసి అంటాం, ఏ ప్రాజెక్టు కట్టాలన్నా వాళ్ళు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వాలి. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటాం. ఒక డిపిఆర్ తయారు చేయాలంటే, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. దాన్ని ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటాం, పిఎఫ్ఆర్. చంద్రబాబు నాయుడు సర్కార్ ఏం చేసిందంటే, మేము బనకచెర్ల కట్టుకుంటామని చెప్పి ఒక రిపోర్ట్ పంపింది, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్. దాన్ని 4 డిపార్ట్మెంట్లు రిజెక్ట్ చేశాయి. ఒకటి కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి. వాళ్ళు ఏమన్నారంటే, గోదావరిలో ఎన్ని నీళ్లు సముద్రంలో పోతున్నాయనేది మేము లెక్కలు తీయాల్సి ఉంది. ఇవాళ పోతున్న నీళ్ళన్నీ కూడా వరద జలాలు కాదు. గోదావరికి పైన ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మొత్తం 7 రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాలకు కేటాయించిన నీళ్లను ఆ రాష్ట్రాలు వాడుకోవట్లేదు కాబట్టి ఆ మిగిలిన నీళ్ళే ఇవాళ సముద్రంలోకి పోతున్నాయని చెప్పి కేంద్ర జల సంఘం చెప్పింది. ఉదాహరణ చూద్దాం. తెలంగాణకు మొత్తం గోదావరిలో ఆంధ్ర తెలంగాణకు ఇచ్చింది బచావత్ ట్రిబ్యునల్ 1480 టీఎంసీలు. అందులో 968 ఏమో మన ప్రాజెక్టులకు కేటాయించారు, 512 ఏమో ఆంధ్ర ప్రాజెక్టులకు కేటాయించారు. మనం ఎన్ని వాడుకుంటున్నాం, వాళ్ళు ఎన్ని వాడుకుంటారో లెక్క తీస్తే మనం వాడుకుంటున్నది 450. అంటే 968 టీఎంసీలు మన వాటా. ఇప్పటి వరకు మనం వాడుకుంటున్నది ఎక్కువ 400, 450. మరి 500 టీఎంసీలు ఎక్కడ పోతున్నాయి? సముద్రంలో పోతున్నాయి. ఒక్క మనయే ఆ 3000 టీఎంసీలలో 500 టీఎంసీలు మనయే ఉన్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్ పోలవరం వచ్చేదాకా వాళ్ళ పూర్తిగా గోదావరి జలాలను వాడుకునే అవకాశం లేదు. ఇప్పటికీ పోలవరం కంప్లీట్ కాలే. ఇప్పుడు ఎంత వాడుతున్నారు వాళ్ళు? ఒక 200 టీఎంసీలు వాడుతున్నారు. అంటే మన యొక్క 450, వాళ్ళ యొక్క 200. 1480 టీఎంసీలల్లా కేవలం 680 టీఎంసీలు మాత్రమే, 700 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. అయితే ఈ గోదావరి నుంచి సముద్రంలో కలిసే ఈ 3000 టీఎంసీలలో దాదాపుగా 800-900 టీఎంసీలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాయి. రేపు మనం ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత, రేపు పోలవరం కట్టుకున్న తర్వాత ఈ 900 టీఎంసీలు అనేటి సముద్రంలో పోతాయా? పోవు. మరి బనకచెర్లకు ఎక్కడికి పోవాలి? పై రాష్ట్రాల నుంచి వచ్చేటి అవి కూడా చూద్దాం లెక్క. ఛత్తీస్గఢ్ ఉంది కదా, ఇంద్రావతి నది అని మన మేడిగడ్డ కింద ఇచ్చంపల్లి కడదాం అనుకున్నారు వెనకట. అక్కడనే ఇంద్రావతి నది వచ్చి కలుస్తుంది. ఇంద్రావతి నదిలో ఎక్కడెక్కడి నుంచి వస్తాయి నీళ్లు? ఒరిస్సా నుంచి వస్తాయి, ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి. బస్తర్ జిల్లా మీకు తెలుసు కదా, సిరివంచ కవతలు ఉంటుంది. ఆ నీళ్లు ఇప్పుడు చాలా వస్తున్నాయి, ఒక 400-500 టీఎంసీలు వస్తున్నాయి. కానీ వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. ఎప్పుడైతే మేడిగడ్డ ఇనాగరేషన్ అయిందో ప్రపంచం అంతా, భారతదేశం అంతా ఒకటి అర్థమైంది, నీళ్ళు ఎంత కిందికన్నా ఉండనియండి, పెద్ద పెద్ద మోటార్లు, బాహుబలి పంపులు పెట్టవచ్చు. కేసీఆర్ గారు తెలంగాణలో రుజువు చేశారు. అదివరకు
మోటార్లన్నీ కిలోవాట్లలో ఉండేది. మనమైతే హార్స్ పవర్లే తెలుసు మనకు, 3 HP, 5 HP, 10 HP. ఇట్లాంటి హార్స్ పవర్లు 1000 దాటితే అది కిలోవాట్ అవుతుంది, అవి ఒక 1000 దాటితే మెగావాట్ అవుతుంది. అటువంటి మెగావాట్లు 139 మెగావాట్ల పంపులను వాటినే బాహుబలి పంపులు అంటారు. మన నంది మేడారంలో గాయత్రి పంప్ హౌస్లో మనం వాడాం. ఇది ఎప్పుడైతే అర్థమైందో మీద ఉన్న రాష్ట్రాలు, అది ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, మేము కూడా పెద్ద పెద్ద పంపులు పెట్టుకుంటాం, కరువు ప్రాంతాలకు నీళ్ళని తీసుకుపోతామని చెప్పి వాళ్ళు మా దగ్గర కూడా నీళ్లు లేవని చెప్పి కేంద్ర జల సంఘానికి చెప్పారు. అంతకుముందు ఛత్తీస్గఢ్ ఏమన్నదంటే మా దగ్గర 141 TMCల నీళ్లు వేస్ట్గా పోతున్నాయి నదిలో, మీరు వాటిని కావేరీ నది తీసుకుపోండి అని చెప్పారు, మీరు ఆంధ్రలో తీసుకుపోండి అని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఏమంటున్నదంటే మా దగ్గర నీళ్లు లేవు, మేము పంపులు పెట్టుకుంటున్నాం. బోధ్గయ అని ఒక ప్రాజెక్టు కడుతున్నారు వాళ్ళు, బోధ్గయ. ఈ బోధ్గయ అనేది బస్తర్ జిల్లాలో కడుతున్నారు. ఈ బోధ్గయ ప్రాజెక్టు ద్వారా 300 TMCలు, వాళ్ళకున్న హక్కేమో 141 TMC, వాళ్ళు వాడుకుందాం అనుకుంటున్నది 300 TMCలు. ఇంద్రావతిలో నీళ్ళు వస్తాయిగా, ఒక్క చుక్క రాదు. ఇప్పుడెన్ని వస్తున్నాయి? ఇప్పుడు 600 TMCలు వస్తున్నాయి. రేపు వాళ్ళు కట్టుకున్న తర్వాత ఒరిస్సా కూడా కట్టుకుంటుంది. పైన ఒరిస్సా కట్టుకుంటే, పైన ఛత్తీస్గఢ్ కట్టుకుంటే ఒక్క చుక్క నీరు కూడా మనకు ఇంద్రావతి నదిలో రాదు. ఇక పైన సంగతి చూద్దాం. ప్రాణహిత ఉంది కదా, ఇప్పుడు మీ పక్క నుంచే ప్రాణహిత పోతున్నది. ఇప్పుడైతే నీళ్లు ఉన్నాయి ప్రాణహితల, కానీ CWC ఏం చెప్పిందంటే ఇక్కడ 280 TMCల నీళ్ళే ఉన్నాయి, 280 TMCల కంటే ఎక్కువ లేవు అని చెప్పింది. అందులో 240 TMCలు మన తెలంగాణకే కావాలి. ఆ మిగిలిన 40 TMCలు కిందికి పోతే దేవాదుల ప్రాజెక్టు దాని మీదనే ఉంది, సమ్మక్క బ్యారేజ్ దాని మీదనే ఉంది. సమ్మక్క బ్యారేజ్ నుంచి రేపు లిఫ్ట్ పెట్టుకొని మనం శ్రీరామ్ సాగర్ 2వ దశకు వరంగల్ జిల్లాలో నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం. దాని కింద సీతారామ ప్రాజెక్టు ఉంది. ఇవాళ ఖమ్మం జిల్లాలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్టు, ఇందిరా సాగర్ ప్రాజెక్టు, ఈ రెండింటికి కూడా సీతారామ ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారు రీడిజైన్ చేశారు. అంటే ఒక 10-12 లక్షల ఎకరాలు ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి. మరి ప్రాణహితలో ఉన్న నీళ్ళేమో 50-60 TMCలు, కింద ఉన్న ఇంద్రావతి నుంచి వచ్చేటి మనకు అనుమానం ఉంది, ఒక చుక్క కూడా రాకపోవచ్చు. మరి ఎక్కడి నుంచి మనం దేవాదులకు, ఎక్కడి నుంచి సీతారామకు నీళ్లు తీసుకుపోతాం? మన దగ్గరనే నీళ్లు లేవంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే 400 TMCలు నేను పోలవరం నుంచి తీసుకుపోతా అంటాడు. పోలవరానికే నీళ్లు పోయే దిక్కులేదు రాబోయే రోజుల్లో. అందుకే మీకు ఒకటి అర్థం కావాలి, చంద్రబాబు చెప్పేది అబద్ధము, వరద జలాలు లేవు గోదావరిలో. మళ్ళీ ఏమంటారు, కేసీఆర్ గారు అపెక్స్ కమిటీ మీటింగ్లో చంద్రబాబుతో చెప్పిండు కదా 3000 TMCలు ఉన్నాయని. అంటే ఆయన చెప్పింది ఈ పై ప్రాజెక్టులన్నీ లేనప్పుడు ఈ 10 సంవత్సరాల్లో మనం కాళేశ్వరం కట్టుకున్నట్టే పైన చాలా ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఈ 9-10 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు లేవు నీళ్లు, అప్పుడు ఉండేది. అప్పుడు ఉన్నాయి కూడా, ఎవి నికర జలాలో, ఎవి వరద జలాలో లెక్క లేకుండే. కానీ ఇప్పుడైతే CWC స్పష్టంగా చెప్తుంది, ఎవరికో చెప్పలేదు, చంద్రబాబు నాయుడుకే చెప్పింది గోదావరిలో నీళ్లు లేవు వరద జలాలని. 4 డిపార్ట్మెంట్లు వాళ్ళ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఒకటి కేంద్ర జల సంఘం, రెండవది ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ అని ఒకటి ఉంటుంది. నీళ్ళు ఉన్నాయా లేవా వెరిఫై చేసి వాళ్ళ అనుమతి ఇవ్వాలన్నా రిజెక్ట్ చేయాలన్నా, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. గోదావరి బోర్డు కూడా రిజెక్ట్ చేసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఇక్కడ నుంచి 200 TMCల నీళ్లు తీసుకుపోవడానికి అవకాశం లేదు అని చెప్పి ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. అవి కేసీఆర్ గారి కిందనో హరీష్ రావు గారి కిందనో లేవు, అవి మోడీ గారి కింద ఉన్నాయి. మరి వాళ్ళే రిజెక్ట్ చేసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డికి ఏమైంది? ఎందుకు వాళ్ళతో కుమ్మక్కాయ సంతకం పెట్టాలి? ఎందుకు కమిటీ వేయాలి? అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో రిజెక్ట్ చేస్తుంది, నువ్వేమో బనకచర్ల కమిటీ చేసి కమిటీ చెప్పినట్టు ఇంటా అంటావా? ఢిల్లీలో మీటింగ్ అయినప్పుడు ఏమన్నాడు,
ఆయన జూటా మాటలు ఎట్లుంటాయి మీకు చెప్తా. బనకచర్ల ఎజెండాలు ఉంటే నేను మీటింగ్కే పోనన్నాడు. మీరు వీడియో చూడండి, ఇప్పటికి కూడా ఉన్నాయి యూట్యూబ్లో. నేను మీటింగ్ పోనన్నాడు. పోయినా లేదా? పోయినాకేమన్నా ఢిల్లీలో విలేకరులు అడిగిళ్ళు, నువ్వు రానన్నావు, ఎందుకు వచ్చినావు అన్నాడు. అంటే బనకచర్ల గురించి ఉంటే నేను మాట్లాడా అన్నాడు. లోపలికి పోయి బయటకు వచ్చినాక ఏమన్నాడు, బనకచర్ల గురించి మాట్లాడలేదు అన్నాడు. ఇప్పుడు మీకు చూపెడతాం మేము ఒకదాని తర్వాత ఒకటి. ఒకసారి నెక్స్ట్ తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకోలేదు అన్నాడు కదా చంద్రబాబు. అవి ఒక లెటర్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అడుగున తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుకున్నాడు. మీకు ఉపయోగపడే వార్దా ప్రాజెక్టు కూడా అడ్డుకున్నాడు. పైన వార్దా ప్రాజెక్టు కట్టి అశ్వాబాద్, మంచిర్యాల, చెన్నూరు ఈ ప్రాంతానికి అంతా, అంటే పైన బెల్లంపల్లి కావచ్చు, ఇంకా పైన ఈ కాగజ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతానికి అంతా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోని వార్తా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు. ఇది అనుమతించేది లేదు. కాళేశ్వరంలో 3rd TMC 3వ TMC 30,000 కోట్లు, దాదాపుగా 30,000 కోట్లు ఖర్చు అయింది ఆ ప్రాజెక్టుకు. పనులన్నీ పూర్తయినాయి, నేను పర్మిషన్ ఇయ్యనన్నాడు. అడ్డు తగిలిండు. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశాడు 3వ TMCకి ఇవ్వద్దు అని. కాళేశ్వరం అనుమతులను రద్దు చేయమన్నాడు. మొదటి నుంచి కూడా కాళేశ్వరాన్ని అడ్డుకున్నాడు. సీతారామ ప్రాజెక్టు అడ్డుకున్నాడు. సమ్మక్క బ్యారేజ్ అడ్డుకున్నాడు. అన్ని లెటర్లు కూడా రాతపూర్వకంగా చంద్రబాబు ఇచ్చాడు. ఎప్పుడైనా ప్రాజెక్టు కట్టాలంటే గోదావరి బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టాలి. అక్కడ కనుక ఫెయిల్ అయితే అపెక్స్ కౌన్సిల్ దగ్గర పెట్టాలి. వీటన్నిటిని బైపాస్ చేసి మోడీతో తనకున్న పలుకుబడిని ఉపయోగించి, ఎందుకంటే ఇవాళ ఆ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు మీద ఆధారపడింది. ఆంధ్రలో గెలిచిన ఎంపీల ద్వారానే ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి నాకు ఎదురు లేదన్న ధీమాతోని గోదావరి బోర్డుకు అప్లికేషన్ పెట్టలేదు, అపెక్స్ కౌన్సిల్కి అప్లికేషన్ పెట్టలేదు. వీటన్నిటిని బైపాస్ చేసి ఓ కమిటీ అనేది ఒకటి 20 కమిటీ వేసుకొని, రేవంత్ రెడ్డి తన మనిషి కాబట్టి ఆయనతో సంతకం పెట్టించుకొని ఈ దొంగ ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నాడు. భక్త రామదాస్ ప్రాజెక్ట్ అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు ఆ నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని కూడా అడ్డుకున్నాడు. ఇవాళ తుమ్మల కాంగ్రెస్ మంత్రిగా ఉన్నాడు. ఆయన చెప్పాలి ఇది తప్ప అబద్ధమా. ఎందుకంటే ఆ డేట్ చూడండి, మార్చి 19, 2017. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ మంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, దాన్ని అడ్డుకోవడానికి రాసిన లేఖ. నిన్న కూడా లోకేష్ అంటాడు మేము తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ అడ్డుకోలేదని. వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా మీరు చూడండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఓన్లీ గోదావరి బేసిన్లోనే కాకుండా కృష్ణా నదిలో కూడా మనం వరద జలాల మీద ఆధారపడి కట్టుకున్న ప్రతి ప్రాజెక్టును ఆపాలని చెప్పి చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు, ఉదాహరణకు మీరు చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సుమన్ గారు కేసీఆర్ గారిని కొట్లాడి మాకు నీళ్లు కావాలి, పక్క నుంచి నీళ్లు పోతా అంటే మా పంటలు ఎండిపోతూ ఉంటాయి కాబట్టి మాకు లిఫ్ట్ పెట్టండి అని చెప్పి కొట్లాడి 3 దశల్లో ఆ లిఫ్ట్ పెట్టేయడానికి ప్రయత్నం చేశాడు. 1600 కోట్లతోని 1,00,000 ఎకరాలకు పైన ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఒక్క చెన్నూరు నియోజకవర్గానికే ప్రయత్నం చేస్తే అటువంటి లిఫ్టులను కూడా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది. అట్లాగే కృష్ణా బేసిన్లో దక్షిణ తెలంగాణ కరువుతో ఉంది, ఆడ వర్షాలు పడాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా రంగారెడ్డి జిల్లా. ఈ 2 జిల్లాలకు లాభం చేయడానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆనాడు మొదలు పెడితే అడ్డుకున్న చంద్రబాబు నాయుడు. ఆనాడు నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీలనే వాళ్ళతోనే ఉండేది. ఆయన కూడా దాన్ని అడ్డుకోవడానికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే తీసుకొచ్చాడు. ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టుకు అన్ని ఆటంకాలు కల్పిస్తున్నది వాళ్ళు మాత్రమే, చంద్రబాబు నాయుడే. కానీ ఇప్పుడు ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారికి ఉత్తర తెలంగాణ మీద ఉన్న ప్రేమ దక్షిణ తెలంగాణ మీద లేదు, అందుకే కాళేశ్వరానికి ఏమో డబ్బులు ఖర్చు పెట్టిండు, మా పాలమూరు రంగారెడ్డికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేదు అన్నాడు. ఇది అబద్ధం. ఎందుకంటే అది నికర జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం నికర జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు. దీనికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. దీనికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు.
ఎందుకంటే అది నికర జలాలు లేవు కాబట్టి కేంద్ర జల సంఘం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వని ప్రాజెక్టుకు ఏ బ్యాంకులు కూడా డబ్బులు ఇవ్వవు. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయంతోనే ఆ ప్రాజెక్టు కట్టాలి. అప్పటికి 35,000 కోట్లు కేసీఆర్ గారు మన రాష్ట్ర ఖజానా నుంచి తీసి రిజర్వాయర్లన్నీ పూర్తి చేశాడు. మీకు గుర్తుంటుంది, 2023లోనే పాలమూరు రంగారెడ్డి ట్రయల్ రన్ కూడా చేశారు, పంపులు ఆన్ చేశారు కేసీఆర్ గారు. నీళ్లు ఆకాశానికి ఎగజిమ్మిన దృశ్యాలు ఇవాళ యూట్యూబ్లో కూడా ఉంటాయి. అంటే దాదాపు పూర్తయ్యే స్టేజ్కి వచ్చిన పాలమూరు రంగారెడ్డిని సంవత్సరంన్నర నుంచి తొక్కి పెడుతున్నాడు ఆ జిల్లాలో పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి. తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా చిన్న ఎత్తిపోతల పథకం. పాలమూరు జిల్లాలో 3 జీవనదులు ఉన్నాయి. కృష్ణా ఉంది, భీమా ఉంది, తుంగభద్ర ఉంది. 3 జీవనదుల నుండి కూడా వాళ్ళ పొలాలకు నీళ్లు వస్తలేవంటే ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో చేసిన నష్టమే అది. కేసీఆర్ గారు నీళ్లు రాని ఆయకట్టు ఏదైతే రాజోలిపడిన డైవర్షన్ స్కీమ్ కింద ఉందో అది నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టు. దానికి నీళ్ళు ఇవ్వడానికి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం పెడితే దాన్ని కూడా అడ్డుకున్నాడు. ఆయన రాసిన లేఖలు అక్కడ ఉన్నాయి. మీకు అందరికి కూడా ఈ పీపీటీ షేర్ చేస్తారు కాబట్టి చాలా వివరంగా మీరు ఆ లేఖలు చదువుకోవచ్చు. ఇవాళ మీకు అందరికీ విషయాలు చెప్తున్నామంటే దయచేసి ఒక్కసారి వినండి. మీకు తెలియజేయడానికి కాదు, మీ ద్వారా కొన్ని వేల మందికి తెలియజేయడానికి. అర్థమైందా? మీరు ఈ చెవి నుంచి ఇని ఈ చెవి నుంచి వదిలేయడానికి కాదు, ఈ చెవిలో నుంచి తీసుకొని ఇక్కడ మెదట్లో పెట్టుకొని ఈ నోటితోని కొన్ని వందల మందికి మీరు ఈ ప్రాజెక్టుల గురించి చెప్తారని. కాబట్టి మీరు మాట్లాడుకోకండి, ఫోన్లు కూడా బంద్ పెట్టండి. దర్వాజకి వెళ్ళి ఎవరన్నా వస్తే మొత్తం 100 తలకాయలు అటే చూస్తున్నాయి. ఎవరు సినిమా యాక్టర్ వస్తలేరు కదా. ఇది చూడండి, మీరు గోదావరి ట్రిబ్యునల్ వేయమని చెప్పి, మీకు ట్రిబ్యునల్స్ అంటే తెలుసు కదా, నీళ్ల కొట్లాటలను పరిష్కరించేటి. మన ఊర్లో ఎవరైనా గొడవ చేస్తే పెద్ద మనిషి దగ్గర పోయి పంచాయతీ చెప్పమంటారు. అట్లాగే దేశంలో నదుల నీళ్లను పంచుకోవడానికి ఎవరికైనా తగాదాలు వస్తే 2 రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ అనేది వేస్తారు. ఆ ట్రిబ్యునల్ చెప్పిన తీర్పు ప్రకారంగా నీళ్లను పంచుకుంటారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పటిదాకా తెలంగాణ 450 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకుంటలేదు కాబట్టి ఈ నీళ్లను ఎట్లా ఎత్తుకపోవాలని చెప్పి దానికి చట్టబద్ధత కావాలి కాబట్టి ట్రిబ్యునల్ కావాలని చెప్పి 3 ఏళ్ల కింద కేంద్రానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ఒకవేళ కనుక ట్రిబ్యునల్ వస్తే ఏం చెప్తుంది? తెలంగాణ కేవలం తన వాటా 968 ఉన్నా కూడా వాళ్ళు వాడుకుంటున్నది 450 మాత్రమే. కాబట్టి ఇంతకంటే ఎక్కువ వాడుకోవడానికి వీల్లేదని చెప్పి మనల్ని కట్టడి చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా? కిందికి నీళ్లు పోతే మనకేం అడ్డంకి అంటే మన హక్కులు పోతాయి. రేపు ట్రిబ్యునల్ వేసిన తర్వాత నీళ్లు పోతాయి. ముందు హక్కులు పోతాయి, తర్వాత నీళ్లు పోతాయి. హక్కులు ఎట్లా పోతాయి? ఓ దరిద్రం సిద్ధాంతం ఉంది, రైపేరియన్ రైట్స్. రైపేరియన్ రైట్స్ అంటారు. దాని అర్థం ఏంటంటే నీళ్ళను ఎవరు ముందు వాడుకుంటే వాళ్ళకే హక్కులు ఉంటాయని. ఉదాహరణ, మీ ఊర్లో ఒక చెరువు ఉంది. చెరువు కింద మొదటి భూములు ఏవైతే ఉంటాయో మన కూలినాలు చేసుకునేటోళ్ళే చిన్న చిన్న రైతులై. దేశపతి శ్రీనివాస్ గారు వచ్చారు, స్వాగతం సార్, ప్లీజ్. అట్నే విజయ్ కుమార్ గారు తల్లవజ్జుల సదాశివ్ గారికి కుమారులు, వారు గొప్ప గాయకులు, విశ్లేషకులు, వారికి కూడా స్వాగతం. మనం మళ్ళీ రైపేరియన్ రైట్స్ కొద్దాం. ఇప్పుడు మన చెరువు కింద మొదటి భూములలో అంతా కూడా పేద రైతులు ఉంటారు. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు. ఒక కాలువ 1 కిలోమీటర్ పోయిన తర్వాత కింద ఒక దొర ఉంటాడు, 200 ఎకరాలు ఉంటాయి. మన నీళ్లు చెరువు కింద ఉన్న మొదటి రైతులకు ముందు ఇవ్వాలన్నా, కింద ఉన్న దొర పొలాలకు ముందు ఇవ్వాలా? ఊర్లలో అయితే ఏం చేస్తారు? మొదలు వచ్చిన కొన్ని నీళ్ళు వచ్చినా కూడా తూము కింద ఉన్న మొదటి రైతులకు ఇస్తారు. కానీ ఆ చట్టం ఏం చెప్తాంది? రైపేరియన్ రైట్స్. ఈ కింద రోజులు తీసుకోవద్దు, ఎన్నుకున్న దొరకి ఇవ్వాలని చెప్తాను. ఎందుకంటే ఆ దొరేమో
50 ఏళ్ల కింద పంటలు పండించుకున్నాడు. వీళ్ళేమో నిన్న మొన్ననే ఆ పొలాలన్నీ దున్నడం మొదలుపెట్టారు. ఈ రైపేరియన్ రైట్స్ అనేది మంచి సిద్ధాంతమో దరిద్రపు సిద్ధాంతమో? మన దరిద్రపు సిద్ధాంతం ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ 200 టీఎంసీలు తీసుకుపోతాడు, నాకే మొదటి హక్కు అని చెప్తాడు. ఇప్పుడు మనకు ఏర్పడదు, ఇప్పుడు మన నీళ్లు సముద్రంలో పోతాయి. కానీ అవి రాయలసీమకు ఆంధ్రాకు పోయిన తర్వాత నాకు హక్కు ఉన్నది అంటాడు. రైపేరియన్ రైట్స్ అంటే గది. ఇది ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది? ప్రపంచ దేశాలన్నీ 150 దేశాలు ఫిన్లాండ్ అనే ఒక దేశంలో 1967-68లో ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం అనేది వాటర్ వారే వస్తుంది, జల యుద్ధమే వస్తుంది. కాబట్టి జల యుద్ధాన్ని ఆపాలంటే ఒక సిద్ధాంతం ఉండాలి నీళ్ళని పంచుకోవడానికి. 150 దేశాలు నదుల నీళ్ళని పంచుకుంటాయి. ఒక మన దేశమే భారతదేశము 7 దేశాలతోని నదులతో ఒప్పందాలు ఉన్నాయి. పక్కనున్న 7 దేశాలు వాటితోని మనం ఒప్పందం చేసుకున్నాం. గంగా నది కానీ, సింధు నది కానీ, బ్రహ్మపుత్ర నది కానీ, ఈ నదులన్నిటి మీద భారతదేశంతో 7 దేశాలు నీళ్ళను పంచుకుంటా ఉన్నాయి. అయితే ఈ రైపేరియన్ రైట్స్ అని ఎందుకు పెట్టారంటే ఎవరు ముందు వాడుకుంటే వాళ్ళకి హక్కులు. ఉదాహరణకు మన సింధు నది ఉంది. సింధు నది నీళ్ళను ఎవరు ముందు వాడుకున్నారు? పాకిస్తాన్ వాడుకున్నాం, భారతదేశం కాదు. అందుకే మోడీ మొన్న ఏం చెప్పాడు? మీకు నీళ్ళను ఆపుతామని చెప్పాడు. ఎందుకు అంటే వాళ్ళు మొదటి నుంచి వాడుకుంటున్న వాళ్ళు. నీళ్లు ఆపితే ఏమైంది? ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలన్నీ కూడా వాళ్ళకు రైపేరియన్ రైట్స్ ఉన్నాయి, మీరు ఎట్లా ఆపుతారో అన్నాయి. అంటే రేపు పోలవరం విషయంలో కూడా అదే జరుగుతుంది. నీళ్ళను ఒకసారి 200 టీఎంసీలు కానీ 400 టీఎంసీలు కానీ ఎప్పుడైతే రాయలసీమకు బనకచెర్లకు మళ్ళిస్తారో తర్వాత మనకు ఆపడానికి రైట్స్ ఉండవు. అన్ని రకాల చట్టాలు కూడా చంద్రబాబు నాయుడుకు సహకరిస్తాయి, ఆంధ్ర ప్రభుత్వానికి సహకరిస్తాయి. రేపు చంద్రబాబు నాయుడు ఉండకపోవచ్చు అక్కడ, తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆ హక్కులను క్లెయిమ్ చేస్తాయి. తర్వాత ఏం చేయలేం. రేపు మీ పిల్లలు, మీ మనవలు గోదావరి తలాపున ఉన్నా కూడా నీటికి నోచుకోక పంటలు ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి రావద్దనుకుంటే ఈ గోదావరి నీళ్లను బనకచెర్లకు పోనీయద్దు. ఇప్పుడు మన చేతిలో ఉంది. ఇప్పుడు మనం ఆపలేకపోతే తర్వాత మనం ఏం చేయలేం. ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పాను. సీతారామ ప్రాజెక్ట్ వద్దని చెప్పి లెటర్ ఇచ్చాడు. అట్లాగే గోదావరి నదిలో మనకు రావాల్సిన 968 టీఎంసీల వరద జలాలను ఏవైతే ఇప్పుడు 3000 టీఎంసీలు అన్నారో దానిలో కూడా ఎన్నైతే వరద జలాలు ఉంటాయని చెప్పి రేపు కేంద్ర జల సంఘం చెప్తుందో అందులో మన వాటా కూడా మనకు రావాలని చెప్పి కేసీఆర్ గారు లేఖ రాశారు. అవి ఎన్ని ఉంటాయి? ఒకవేళ 3000 ఉన్నాయనుకుందాం, 65% మనవి, 35% కోస్తాంధ్రయి. కాబట్టి ఎన్ని వరద జలాలు ఉన్నా మా నీళ్లు మాకు రావాలి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? మాకు 1000 టీఎంసీలు ఇచ్చి మీరు ఎన్నైనా దోసుకపోలే అని చెప్పాడు. ఈ పని మీరు జాగ్రత్తగా వినండి. నేను ఇవ్వను బనకచెర్లకు అన్నాడు. బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? ఒక 1000 టీఎంసీలు మాకు ఇస్తే చాలు, మీరు ఎన్నైనా తీసుకపోండి. రీసౌండ్ వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మీకు ఇచ్చిన నీళ్ళే మీరు వాడుకుంటలేరు. ఎట్లా వాడుకుంటారు? అడుగడుగునా నువ్వు లేఖలు ఇచ్చినావు కదా. అయితే రేవంత్ రెడ్డితో చెప్పించాడు 1000 టీఎంసీలు అయితే చాలు మాకని. ఇది మనకు అన్యాయం చేయడము, తెలంగాణకు ద్రోహం చేయడము. చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు, రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారికి ఒక డైలాగ్ గుర్తు చేస్తా, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు మనోడే. ఇది సరిగ్గా సరిపోతుంది రేవంత్ రెడ్డికి. ఈ కృష్ణ అవార్డులో, గోదావరి అవార్డులో నికర జలాలు అనే దానికి రెండింటికి వేరువేరుంది. కృష్ణాలనేమో నికర జలాలు వేరు, వరద జలాలు వేరు అని చెప్పారు. కానీ గోదావరిలో రెండింటికి మధ్య తేడా చూపెట్టలేదు. ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎన్ని నికర జలాలు ఉన్నాయి, ఎన్ని వరద జలాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది.
968 టీఎంసీలు మన వాటా అని మనం ఏదైతే చెప్తున్నామో అది సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర విభజన మీద చర్చ జరుగుతున్నప్పుడు ఒక లెక్క ఇచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది అని. చంద్రబాబు ఏమంటుండు? ఇది హక్కు కాదంటాడు. ఈ నికర జలాల మీద తెలంగాణకు 968 టీఎంసీల మీద హక్కులు ఎవరు ఇవ్వలేదని చెప్తున్నాడు. అంటే అది కూడా రేపటి రోజుల్లో కొత్త ట్రిబ్యునల్ వచ్చినట్టయితే మీకు ఎవరు కేటాయించారు? కేటాయింపులు అనేది 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి ఒప్పందం ద్వారా, రెండవది ట్రిబ్యునల్ తీర్పుల ద్వారా. ఇప్పటి వరకు ట్రిబ్యునల్ చెప్పలే ఏవి నికర జలాలు, ఏవి వరద జలాలు. ఏ రకమైన ఒప్పందాన్ని ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణ చేసుకోలేదు. 1480లో మీకెన్ని మాకెన్ని. కాబట్టి దాని మీద కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు మీకు ఈ నికర జలాలు అనేటి హక్కులు లేవు అని అంటున్నాడు. మనమేమో వరద జలాల గురించి ఆలోచిస్తున్నాం. ఆయన ఉన్న నీళ్ళనే ఎత్తుకపోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు కుట్రలో ఎడారిగా మారబోతున్నది. గొల్లేపల్లి రిజర్వాయర్ కట్టినట్టయితే గోదావరిలో వచ్చే నీళ్లను వాళ్ళు తీసుకపోతే రేపటి రోజు వాళ్ళకి హక్కులు స్థిరపడితే మనకు నీళ్లు ఉండవు. తర్వాత మనం కొట్లాడినా నీళ్లు రావు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా కూడా ప్రజల కోసం తనలాడే ఒక ప్రతిపక్ష పార్టీగా 24 జనవరి 2025 నుండి మొన్న జూన్ 19 వరకు ఏ రకమైన ఎఫర్ట్స్ పెట్టారో హరీష్ రావు గారు కానీ పార్టీ నాయకత్వం కానీ అనేది డేట్లతో సహా ఎప్పుడెప్పుడు ఏ లేఖలు రాశారో, ఎట్లా వాళ్ళ కుట్రలను అడ్డుకున్నారు అనేది ఈ లేఖలన్నీ కూడా మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దొరుకుతాయి. హరీష్ రావు గారు మొట్టమొదటిసారిగా జనవరి 27న ఈ రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారికి ఈ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని చెప్పి లేఖ రాశాడు. ఆ లేఖ పక్కన ఉంది. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎందుకు మీటింగ్ పెట్టుకున్నట్టు? ఇప్పుడు అప్పటికే కేంద్ర ప్రభుత్వం బనకచెర్లను రిజెక్ట్ చేసింది. నీళ్లు లేవు అని చెప్పింది. ప్రాజెక్టు వీలు కాదు అని చెప్పింది. చెప్పినాక రేవంత్ రెడ్డి ఎందుకు పోయినట్టు ఆ మీటింగ్కి? ఇందాక నేను చెప్పినట్టు నేను మాట్లాడనని చెప్పి కమిటీ ఏర్పాటు సంతకం పెట్టవచ్చు. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఎజెండాలో వాళ్ళు కడతామని ప్రతిపాదనను చర్చకు రావడంలో ఆపమనే చర్చనే రాదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడేమో రామానాయుడు ఏమన్నాడంటే వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని. ఒకటే అండి, అవతలది ఒకటే ఆన్ చేయండి, ఇవతలు దాపండి. మీకు ఆంధ్ర నీటిపారుదల శాఖ మంత్రి ఏం చెప్తాడు? తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేట్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. పోలవరం ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదన చర్చకు రానప్పుడు ఆపమని చర్చనే రాదు. ఇక్కడ నేను చెప్తాను, మేము మాట్లాడుకున్నాం బనకచెర్ల గురించి, కమిటీ చేసుకున్నాం, రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం అని చెప్పేమో ఆంధ్ర నీటిపారుదల వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు
కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఇప్పుడు ఒకటే మీటింగ్ ఇద్దరు కలిసి అటెండ్ అయింది, ఒకటే మీటింగ్ ఢిల్లీలో జరిగింది. బయటకు వచ్చి ఒకరేమో మాట్లాడుకున్నాం, కమిటీ వేసుకున్నాం, బనకచెర్లకు రోడ్ మ్యాప్ తయారైంది, తొందరలోనే పనులు మొదలవుతాయని ఆయన చెప్పిండు. మన ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, అసలు వాళ్ళు కడతామంటే కదా దాని గురించి చర్చ, వాళ్ళు కడతామంటేనే లేరు కదా అన్నాడు. ఎవరిని నమ్మాలి? రేవంత్ రెడ్డి చూడ మాటలు మాట్లాడుతున్నా అర్థమైందా? తర్వాత నెక్స్ట్ మన ఆల్ ఇండియా రేడియో The Centre has decided to constitute a high-level technical committee to examine concerns around the Polavaram-Bankachella link project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C.R. Patil with both Chief Ministers N. Chandrababu Naidu of Andhra Pradesh and A. Revanth Reddy of Telangana in New Delhi yesterday. The Jal Shakti Ministry said the committee, comprising senior officials and technical experts from both states and the centre, will collaboratively assess outstanding issues and recommend equitable and technically viable solutions to ensure ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ఏం చెప్తుంది, ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పేది నిజం? మరి ఆంధ్ర మంత్రి అంత స్పష్టంగా చెప్పిండు, ఆల్ ఇండియా రేడియో కూడా అంత స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి మనకు మభ్య పెట్టడానికి ఏమంటాడు, వాళ్ళు కడతానంటే కదా నేను దాని గురించి మాట్లాడేది అంటున్నాడు. అంటే మనల్ని మోసం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని మీరు గ్రామ గ్రామాన చెప్పాలి. ఇవాళ గోదావరిలో నీళ్ళు వస్తున్నాయి కానీ రేపటి రోజు రావు. రేవంత్ రెడ్డి మన నీళ్ళనన్నీ కూడా ఆంధ్రకు తాకట్టు పెడుతున్నాడు, ఆంధ్రకు తరలించడానికి సంతకాలు చేస్తున్నాడు, ఒప్పందాలు చేసుకుంటాడు అని. ఈ కమిటీ విచారణ ముందుకు పోయినట్టయితే మనకు శాశ్వతంగా నీళ్ళకు దూరం అవుతాం. గోదావరిలో కాళేశ్వరం ఉన్నా ఇంకోటి ఉన్నా మనకేం ఉపయోగం ఉండదు. నీళ్లు రాకుండానే శ్రీరామ్ సాగర్ ఎట్లా ఎండిపోయిందో, నిజాం సాగర్ ఎట్లా ఎండిపోయిందో రేపు ప్రాణహిత కూడా అట్లే అవుతుంది, కాళేశ్వరం కూడా అట్లే అవుతుంది. మన హక్కులు పోయిన తర్వాత మనం తన్లాడి లాభం లేదు, కొట్లాడి లాభం లేదు. కాబట్టి ముందు జాగ్రత్త పడాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు, ఇప్పుడు ఇంకా అవకాశం ఉన్నది. ఇప్పుడు కొట్లాడకపోతే రేపు మన పిల్లలు కొట్లాడినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ కమిటీని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ ముగ్గురు ఒకటై మనకు శాశ్వతంగా అన్యాయం చేయబోతున్నారు. ఆ కమిటీని వ్యతిరేకించాలి. ఆ కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో రాష్ట్రం అంతా కూడా అగ్నిగోళం కావాల్సిన అవసరం ఉన్నది. మరొక్కసారి తెలంగాణ ప్రజలంతా కూడా ఉద్యమ స్ఫూర్తితోని మళ్ళీ వీధుల్లోకి వచ్చి మా నీళ్లు మాకే, మా హక్కులు మాకు ఉండాలి అని చెప్పి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. చారిత్రక ద్రోహానికి పాల్పడుతున్న కాంగ్రెస్, మీకు గుర్తుండాలి, కేసీఆర్ గారు ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని ప్రకటించినప్పుడు ఆయన తన పదవులకు రాజీనామా చేసిన రోజు ఒకే ఒక్క మాట అన్నాడు, తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెసే, రెండో విలన్ కాంగ్రెసే, మూడో విలన్ కాంగ్రెసే అని చెప్పాడు. అంటే కాంగ్రెస్ అనేది తెలంగాణ విషయంలో ఎంత ద్రోహ పాత్ర నిర్వహించిందో చెప్పాడు. సరే, మనం ఏదో ఇవాళ దాని నుంచి బయటపడ్డాము, తెలంగాణ తెచ్చుకున్నాం, మనం మళ్ళీ ఒక మంచి పద్ధతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం, ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం అన్నాక మళ్ళీ శనితాప్రమైంది. మళ్ళీ అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకంటే అత్యంత దుర్మార్గుణ్ణి ఇవాళ ఆంధ్ర పెద్ద జీతగాన్ని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది, బనకచర్ల ద్వారా తెలంగాణ నీటి హక్కులను కొల్లగొట్టే కుట్రలను బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు వెంటనే ఆపాలి. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో మన నీళ్ల కోసం, మన హక్కుల కోసం కొట్లాడాలి. మీరు కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా ప్రతిపక్ష పార్టీగా మనల్ని మిగిలించి బీజేపీ ఎంపీని గెలిపించుకున్నారు, కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకున్నారు. వాళ్ళ ఇళ్లలో ముందు పోయి ధర్నాలు చేసి మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం నుండి ఉన్న 2 కేంద్ర మంత్రులు ప్రధానితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచెర్లను వ్యతిరేకిస్తూ
ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ఏపీ అక్రమ నీళ్ల తరలింపుపై సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేయాలి. ఒక పక్కన ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏమో బనకచెర్లను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై ఇవాళ తెలంగాణకు ద్రోహం చేయడానికి సిద్ధపడుతున్నాయి. అందుకే మరొక జలసాధన ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇది బనకచెర్లకు సంబంధించింది. ఒక్కసారి ఒక 5 నిమిషాలు కాళేశ్వరం మీద అర్థమైందా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? ముందు నీళ్లు పోతాయి, తర్వాత హక్కులు పోతాయి. ఇదొక్కటి జాగ్రత్తుంచుకోండి. ఎవరన్నా అన్నాడనుకో పోలవరం నుంచి సముద్రంలో పోయే నీళ్ళ గురించి మనకెందుకు బాధ అంటే ఇవాళ నీళ్ళు తీసుకుపోయారు, రేపు హక్కులు తీసుకుపోతారు, మాకు ఆపుకోవడానికి ఉండదు. చలో, కాళేశ్వరం. చాలామంది కాళేశ్వరం గురించి నాకు తెలిసి ఈ రాష్ట్రం మొత్తంలో ఒక 10 మంది కూడా కాళేశ్వరాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అని నేను అనుకోవట్లేదు. కాళేశ్వరం అనేది ఒక ఏనుగు అనుకుంటే ఈ టీవీలలో మాట్లాడే వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, కొంతమంది ఇంజనీర్లు, జయప్రకాష్ నారాయణ, ఆకునూరు మురళి వంటి ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా గుడ్డి వాళ్ళలాగా వ్యవహరిస్తున్నారు. ఒక ఏనుగును పట్టుకొని కాళేశ్వరం ఏనుగు అనుకుంటే ఏనుగు ఎట్లున్నది అంటే ఒక ఆఫీసర్ అంటాడు తోక పట్టుకొని పాములాగా ఉందంటాడు, జడలాగా ఉందంటాడు. ఒకడంటాడు కాలు పట్టుకొని స్తంభంలాగా ఉందంటాడు. ఒకడు ఈ పట్టుకొని గోడలాగా ఉంది కాళేశ్వరం అంటాడు. ఒకడు చెవులు పట్టుకొని దొప్పలాగా ఉందంటాడు. ఎవరికి కాళేశ్వరం తెలియదు. చెవిటోని ముందు శంఖ మూదినట్టే అయిపోతుంది. 100 వీడియోలు వస్తున్నాయి. కేసీఆర్ గారు అయితే కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు ఆ ప్రాజెక్టు వల్ల ఏం లాభం ఉంటుందో. ఇవాళ నీళ్ళు వచ్చి 60 లక్షల ఎకరాలల్లో 4 సంవత్సరాల్లో మొత్తం కలిపి ప్రతి సంవత్సరం లెక్కేస్తే ఓ సంవత్సరం 10 లక్షల ఎకరాలు, ఓ సంవత్సరం 20 లక్షల ఎకరాలు, ఓ సంవత్సరం 30 లక్షల ఎకరాలు, దాదాపుగా 60 లక్షల ఎకరాలలో పంటలు పండినాయి కాళేశ్వరం నీళ్లతో. చెప్తే అర్థం కాదు వాళ్ళకి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా? మేడిగడ్డ వేయాలి, ఒక పిల్లర్ గుంగింది, దాన్ని పిల్లర్ అంటారు. మనం పిల్లర్ అనుకుందాం. ఒక్క పిల్లర్ గుంగింది. ఎంత గుంగింది? ఒక 6 ఇంచులు గుంగింది. ఒకడు మీటర్న్నర అంటాడు, ఒకడు 3 ఫీట్లు అంటాడు. అది కుంగింది ఎంత అంటే 6 ఇంచులు కుంగింది. 6 ఇంచులు కుంగినా కూడా దాని మీకెళ్ళి ఇప్పుడు పెద్ద పెద్ద లారీలు పోతాయి. మరి దానికి కూలినే అంటాము మనం. పర్రెలు వాసింది. పర్రెలు వాసింది ఎందుకు వాసింది? కింద పునాదిలా నీళ్ళల్లోనే దాన్ని పగలగొట్టడానికి ఒక బాంబు పెట్టారు. నా అభిప్రాయమే కాదు, ఇవాళ తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది ప్రజల అభిప్రాయం. బాంబు పెట్టకపోతే చుట్టూ 10 గ్రామాలకు శబ్దం ఎట్టినబడ్డది. నీళ్ళల్లో ఇసుక ఉంగింది అనుకోండి, ఇట్లా వంగుతుంది, ఒక పక్క ఉరుగుతుంది. ఎంత హైట్ ఉంటుంది తెలుసా? రాఫ్ట్ అంటే ఈ పిల్లర్లు ఉండే పునాది ఎంత ఉంటుంది అంటే 3 మీటర్లు ఎత్తుంటుంది. అంటే ఈ స్టాబ్ ఉంది కదా, ఈ స్లాబ్కుని భూమికి మధ్యలో దాదాపు ఒక 3 మీటర్ల ఉంటుంది. ఇంత ఎత్తున్న స్లాబు ఇసుక కదిలితే కుంగుతుందా లేకుంటే పలుగుతుందా? ఒక పెద్ద బాంబు పెడితే పలుగుతుంది. ఒకవేళ కుంగితే అటుపక్క కన్నా ఉరుగుతుంది, ఇటుపక్క కన్నా ఉరుగుతుంది, లేదా కింది కుంగుతుంది. ఈ పర్రెలు ఎట్లా వచ్చినాయి? పగుళ్ళు ఎట్లా వచ్చినాయి? స్తంభానికి గంట పై నుంచి కింది దాకా గీతలు వస్తాయా? నాకున్న అభిప్రాయం 100కి 100 రూపాయలు. ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీతో చెప్పించారు, ఇది ఏటీఎం అయిపోయింది, కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఆల్ టైం మనీ ఇచ్చే ప్రాజెక్ట్ అయిపోయింది, ఇలా 1,00,000 కోట్లు తిన్నారని చెప్పింది కదా. వర్కే జరగలేదు 1,00,000 కోట్లది, కేవలం 93,000 కోట్ల వర్క్ జరిగింది. మరి ఇన్ని స్ట్రక్చర్లు వచ్చినాయి కదా, 3 బ్యారేజీలు వచ్చినాయి, 15 రిజర్వాయర్లు వచ్చినాయి, 19 సబ్ స్టేషన్లు వచ్చినాయి, 21 పంప్ హౌస్లు వచ్చినాయి, 203 కిలోమీటర్ల 2 లారీలు ఒక్కసారి పోయే సొరంగాలు వచ్చినాయి, 1531 కిలోమీటర్ల కాల్వలు వచ్చినాయి, ప్రెజర్ మెయిన్స్ 98 కిలోమీటర్లు, 141 టీఎంసీల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీళ్ళ వినియోగం. ఇవన్నీ వట్టిగానే వచ్చినాయి. ఓ చిలక తీసుకొచ్చిందా లేకపోతే కాకి తీసుకొచ్చిందా? 1,00,000 కోట్లు కేసీఆర్ తింటే ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ?
అయితే దాన్ని నమ్మట్లేదు ప్రజలు. ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా, ప్రియాంక గాంధీతో చెప్పించారు, సోనియా గాంధీతో చెప్పించారు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు. జనం నమ్ముతలేరు. రేవంత్ రెడ్డి మామ కూడా నమ్మలే కదా, మీరు చూశారు కదా. పద్మారెడ్డి సాబు టీవీలలో చెప్పుకుంటా గట చెప్తే ఎట్లా అండి 93,000 కోట్లు ఖర్చు అయిన దానికి 1,00,000 కోట్లు అని చెప్పారు, నమ్ముతారా ఎవరన్నా అని బిడ్డనిచ్చిన మామే చెప్పాడు. మరి నమ్మించాలంటే ఏం చేయాలి? నమ్మించాలంటే మేడిగడ్డ గులగొట్టాలి. వాళ్ళు గులగొట్టిండ్రు, మనం నమ్మిను, టీఆర్ఎస్కు ఓట్లు వేయలేదు. ఇప్పుడు అర్థమైంది కుట్ర. 1,00,000 కోట్లు అంటే జనం నమ్ముతలేరు కాబట్టి ఒకసారి అన్నారు అయిపోయింది, దాన్ని వెనక్కి తీసుకోరు కదా. మరి దాన్ని నమ్మించాలంటే ఏం చేయాలి? అవినీతి పాల్పడ్డారు కాబట్టి నాసిరక పనులు చేశారు, అందుకే మేడిగడ్డ కుంగింది అని చెప్పి ఓ అపవాదం మన మీద వేశారు. జనం కొంత అమాయకులు, వాళ్ళకి దాని గురించి అవగాహన లేదు. నిజమేనేమో డబ్బులు లేకుండా డబ్బులన్నీ తిని సిమెంట్లో ఇసుక సరిగ్గా కలపలేదేమో, లేకుంటే సిమెంట్ సరిగ్గా కలపలేదేమో, కట్టడం నాసిరకం కావచ్చు, అందుకే కూలిపోయిందని చెప్పి జనాన్ని నమ్మించి ఇలా ప్రభుత్వాన్ని గద్దె దింపారు. సో కాళేశ్వరం అంటే చెప్పాల్సింది ఏంటంటే, కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదు. కాళేశ్వరం అంటే 85 పిల్లర్లు ఉన్న మేడిగడ్డలో ఒక్కడికి ఉమ్మితే కాళేశ్వరం మొత్తం పోయిందనడం తప్పు. మేడిగడ్డ లేకున్నా కాళేశ్వరంలో నీళ్లను కన్నెపల్లి పంపుల ద్వారా ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది. మేడిగడ్డ అవసరం ఎప్పుడు? అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా. ఇప్పుడు మీరు మేడిగడ్డ నిర్మాణం అయినా కూడా గతంలో 3 సంవత్సరాలు మేడిగడ్డ నుంచి నీళ్లు వారినా కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఎప్పుడు కూడా మేడిగడ్డ గేట్లు వేయలే. మేడిగడ్డ గేట్లు తీసే ఉన్నాయి. ఎందుకంటే వరద వచ్చినప్పుడు గేట్లు తీస్తారు. వరద లేని కాలం ఎప్పుడు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. 3,000 టీఎంసీలు గోదావరిలో పోతున్నాయి అంటాం కదా. మేడిగడ్డ బ్యారేజీలో మనం ఆపుకోగలిగేది ఎంత అంటే కేవలం 30-40 టీఎంసీలు. ఎందుకంటే 3,000 టీఎంసీలల్లో 2,950 టీఎంసీలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో పోతాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 6 నెలల్లో మేడిగడ్డ దగ్గర ఆగే నీళ్ళు ఏంటంటే 40-50 టీఎంసీలే. మనకు అదే ఇంపార్టెంట్. ఎందుకంటే రబీ పంటలు ఎండిపోకుండా, యాసంగి పంటలు అంటాం మనం, యాసంగి పంటలు ఎండిపోకుండా ఆ నీళ్ళే మనకు అవసరము. 1 తడి 2 తడులతోని ఆ పంట మనకు చేతికి వస్తుంది. కాబట్టి మేడిగడ్డ అవసరం అనేది మనకు అక్టోబర్ తర్వాతనే ఉంటుంది తప్ప అక్టోబర్ ముందు ఉండదు. మరి అక్టోబర్ ముందు ఎట్లా ఎత్తిపోసుకుందాం? అక్కడ గోదావరి తాడి చెట్టు ఎత్తుతో పోతూ ఉంటుంది. ఆ ఎత్తుతో పోతున్నప్పుడు కన్నెపల్లి పంపులు అనేటి నదికి కింద ఉంటాయి. నదికి కింద ఉంటాయి కాబట్టి వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా రోజుకు 3 టీఎంసీలు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారంలో నింపడానికి, అన్నారం నుంచి సుందిళ్ళలో నింపడానికి, సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు మధ్యలో మేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ గాయత్రి అని 2 ఉండేటి. 8th ప్యాకేజ్ 6th ప్యాకేజ్ అంటారు. మిడ్ మానేరులో పడతాయి. మిడ్ మానేరు నుంచి మనకు మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్లో మనం చూడవచ్చు. ఇక్కడ మల్లన్న సాగర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఎల్లంపల్లి రిజర్వాయర్ అనేది అక్కడ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర నుంచి ఈ మనకు వరుసగా చూసినట్టయితే మీరు కూడా సమాధానం చెప్పడానికి ఒక విషయం చెప్తా. ఆయకట్టు అంతా ఎక్కడుంది? 18,25,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఎక్కడ ఉంది అంటే మిడ్మానేరు దాటినాక ఉంది. మనకు ఇప్పుడిప్పుడు మీరు చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించుకున్నారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో అది లేకుండే. తర్వాత సుమన్ కొట్లాడి ఆ ప్రాజెక్టు తీసుకొచ్చాడు. ఇప్పటివరకు ఇంకా మొదలు కాలే. మనకు మేడిగడ్డ దగ్గర కానీ, అన్నారం దగ్గర కానీ, సుందిళ్ళ దగ్గర కానీ, బాహుబలి పంపులున్న నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ల దగ్గర కానీ 1 ఎకరం ఆయకట్టు లేదు. 1 ఎకరం అంటే 1 ఎకరం లేదు. పైనుంచి శ్రీరామ్ సాగర్కు నీళ్ళు వచ్చినాయి అనుకోండి. పైనుంచి శ్రీరామ్ సాగర్కు వరద నీరు వచ్చింది. వరద నీరు వస్తే మిడ్మానేరుకు
ఈ 5 దశలలో పంపులు ఆన్ చేయకుండానే వరద కాలువ ద్వారా పోతాయి. మన ప్రయత్నం అంతా ఏంది? మిడిమా నీరు నిండాలి. వరద కాలువ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? శ్రీరామ్ సాగర్ వరద కాలువ తెలుసా మీకు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు గేట్లు తెరిచినప్పుడు ఆ వెనకాల వరద కాలువ తీశారు. అక్కడ కనుక గేట్ తీస్తే సిరిసిల్ల రాకపోతాయి నీళ్లు. దానికి బదులు కేసీఆర్ గారు ఏం చేశారు? కరువు వచ్చినప్పుడు, వర్షాలు పడినప్పుడు, పైనుంచి వరద రానప్పుడు నీళ్ళని తీసుకుపోవాలంటే పైనుంచి రావు కాబట్టి ప్రాణహిత నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, లక్ష్మీ పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ఇవన్నిటితో ఎత్తిపోసేది ఎండపంటే గదే మిడ్మాండర్లకు. వీళ్ళు ఏమంటారంటే ఏడాదిలో 120 రోజులు పంటకాలం ఉంటుంది. 120 రోజులు ఈ పంపులన్నీ ఆన్ చేస్తే కరెంటు బిల్లే 25,000, 30,000 ఎకరానికి పడుతుంది అంటారు. పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు కింద పంపులు ఎందుకు ఆన్ చేస్తారు? పైన వరద వస్తే డైరెక్ట్ పోతాయి కదా. ఎక్కడి పంపులు ఆన్ చేస్తారు? అన్నపూర్ణ రిజర్వాయర్ మేడిగడ్డ మనం మిడ్మానేరు దాటాక, రంగనాయక సాగర్ సిద్దిపేట నీళ్ళు ఇచ్చేది, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్సాపూర్ రిజర్వాయర్, ఒకవేళ రేవంత్ రెడ్డి కడితే బండమల్ల రిజర్వాయర్. ఈ 6 పంపులే ఆన్ అవుతాయి తప్ప ఈ 5 పంపులు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ మాట్లాడుకుంటాను. మీరు వచ్చి చెప్తారా? ఇక్కడ మీరు మాట్లాడే వాళ్ళు ఏమైనా వచ్చి ఇక్కడ చెప్పండి. సబ్జెక్టు తెలియదు కదా, వినొచ్చు కదా. ఈ కాళేశ్వరం అనేది మనకు ఎప్పుడైతే పైన కరువు వస్తుందో, పైనుంచి నీళ్లు రావో అప్పుడు ఉపయోగించుకునేదే తప్ప 120 రోజులు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం కాదు. నీళ్లు ఉన్నాయి కానీ మనకు అవసరం లేదు. మనకు పైనుంచి నీళ్లు రానప్పుడే కింది నీళ్ళని మనం తీసుకుపోతాం. ప్రాణహితమైన నీళ్లు ఉన్నాయి, పైన గోదావరిలో నీళ్లు లేవు కాబట్టి నీళ్లు రానప్పుడు కిందికి వెళ్ళి తీసుకుపోతాం. కొన్ని సంవత్సరాల కాలం బాగా అవుతుంది, కొన్ని సంవత్సరాలు కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు నింపుకుంటాం, కాలం అయినప్పుడు కిందికి వదిలిపెడతాం. మరొక 100 ఏళ్ళ దాకా కాళేశ్వరమే మనకు దిక్కు. కాళేశ్వరం లేకపోతే హైదరాబాద్లో పరిశ్రమలు నడవై, కాళేశ్వరం లేకపోతే హైదరాబాద్లో తాగునీరు ఉండదు, కాళేశ్వరం లేకపోతే ఉత్తర తెలంగాణలో 13 జిల్లాలు నీటికి గోసపడతాయి. మళ్ళీ వెనకట్లాగా ఆకలి చావులు, ఆత్మహత్యలు తప్ప వేరే దిక్కు ఉండదు. మేడిగడ్డలో 85 పిల్లర్స్ ఉన్నాయి, అన్నారంలో 66 ఉన్నాయి, సుందిల్లలో 74 ఉన్నాయి. మొత్తం కలిపితే 225. కూల్నే ఎన్ని? 1. మరి కాళేశ్వరం దండగానా? ఆ 1 రిపేర్ చేయలేమా? ఇప్పుడు మేడిగడ్డలో 85 పిల్లర్లు కట్టడానికి 1 పిల్లర్ రిపేర్ చేయడం సాధ్యం కదా. ఎల్ఎన్టీ కంపెనీ ప్రపంచంలోనే గొప్ప. ఎన్డీఎస్ అంటే మోడీ మన ఈడీలను, సిబిఐలను ఎట్లా చేతిలో పట్టుకున్నాడో ఇవాళ ఎన్డీఎస్ అని కూడా చేతిలో పట్టుకున్నాడు. వీళ్ళు ఏం చెప్తే అదే రాస్తాడు. ఇది పనికిరాదని వాళ్ళు చెప్తే పనికిరాదని రాస్తాడు. ఇది రిపేర్ చేయమని రాస్తే రిపేర్ చేయమని అంటాడు. ఇవాళ మోడీ తెలంగాణ పెద్ద శత్రువు కాబట్టి ఇక్కడ నీళ్లు రావడము, వ్యవసాయం చేసుకోవడము, కేసీఆర్ గారికి మంచి పేరు రావడము అటు మోడీకి ఇష్టం లేదు, ఇటు చంద్రబాబుకి ఇష్టం లేదు. వాళ్ళిద్దరు ఏజెంట్గా ఉన్న రేవంత్ రెడ్డికి అసలే ఇష్టం లేదు. అందుకే ఇవాళ మనల్ని అది రిపేర్ చేయకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. రేపు రబీ పంట గోసపడతాం. రబీ పంటలకు 3 ఏళ్ల నుంచి నీళ్ళు లేవు. వచ్చే రబీ పంట కూడా మనకు నీళ్లు ఉండవు. ఇదే కేసీఆర్ గారు ఉండుంటే 3 నెలల్లో మేడిగడ్డను రిపేర్ చేసి గత 2 సంవత్సరాలుగా రబీ పంటలు మనం పండించుకునేటోళ్ళం. దాదాపు 60,000 ఎకరాలల్లో మనం పంటల్ని నష్టపోయినాం.
కేసీఆర్ గారిని దించేసి ఇవన్నీ కూడా రిజర్వాయర్లు అదివరకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి తుమ్మిడి కట్టి దగ్గర కట్టి చేవల దాకా నీళ్ళని తీసుకుపోదాం అనుకున్నాడో అందులో కేవలం 16 టీఎంసీలకే రిజర్వాయర్లు లెక్క పెట్టాడు. కేంద్ర జలసంఘం ఏమన్నదంటే ఈ 16 టీఎంసీలతో ఇది కాదు, మీరు వాడుకోవాల్సిన 180 టీఎంసీలు ఉన్నాయి, కాబట్టి నీళ్ళు ఎక్కడ దాచుకుంటారు, మీకు వరద వచ్చేది 90 రోజులే, కాబట్టి రిజర్వాయర్లను పెంచుకోండి అని చెప్తేనే కేసీఆర్ గారు రీడిజైనింగ్కి వెళ్ళారు తప్ప ఆయనకి ఇష్టమై వేయలేదు. ఆయనంతటా ఆయన ప్లాన్ చేయలేదు. అది మేము రాష్ట్రం ఎన్నికల ప్రణాళికలో 2014లో దేశపతి గారు ఉన్నారు మాతోని. అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఈ తుమ్మిడి హట్టు దగ్గర ప్రాజెక్టు కట్టి మనం చేవెళ్ళ దాకా నీళ్ళు ఇవ్వాలి అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే కేంద్ర జల సంఘం మీకు రిజర్వాయర్లు కట్టుకోవాలని చెప్పినప్పుడు, ఎప్పుడైతే తుమ్మిడి హట్టు దగ్గర 152 మీటర్లకు నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పి మహారాష్ట్ర ఎప్పుడైతే తిరస్కరించిందో, తప్పనిసరి పరిస్థితుల్లో 148 మీటర్లకు మనం పోయినట్టయితే స్టోరేజ్ ఉండదు, లిఫ్ట్ చేసుకోవడానికి నీళ్లు ఆగవు. అక్కడ మనకు కేవలం 44 టీఎంసీలు మాత్రమే తుమ్మిడిహట్టు దగ్గర మనకు దొరుకుతాయి. మన అవసరం ఎంత ఉంది? 240 టీఎంసీలు. మనం ఎన్ని ఎత్తిపోసుకోవాలనుకున్నాం ప్రాణహిత ద్వారా? 160 టీఎంసీలు. మరి ఇప్పుడు 44 టీఎంసీలో ఉంటే మనం ఎక్కడ పెట్టుకుందాం? 44 టీఎంసీల మంచినీళ్ళకే తాగునీటికే 30 టీఎంసీలు కావాలి, పరిశ్రమలకు కావాలి, ఎన్టీపీసీ కావాలి. అంటే అక్కడ దొరికే తుమ్మిడిహట్టు దగ్గర 44 టీఎంసీలు వ్యవసాయానికి మనం వాడుకోలేము, కేవలం తాగునీరు, కేవలం పరిశ్రమలు. మరి కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో తెలంగాణ అంతా తిరిగినప్పుడు ఒక డిమాండ్ మనకు వచ్చింది, మాకు శ్రీరామ్ సాగర్ కింద పంటలు ఎండిపోతున్నాయి, నిజాం సాగర్ కింద పంటలు ఎండిపోతాయి, మిడ్మానేర్ కింద పంటలు ఎండిపోతాయి. శ్రీరామ్ సాగర్ కట్టి 50 ఏళ్ళు అయినా కూడా వర్తన కూడా నీళ్లు రాలేదు. హుజరాబాద్ దాటి జమ్మికుంట దాటి ఒక్క చుక్క కూడా వరంగల్ జిల్లాకు రావట్లేదు. మరి మొదటి దశలోనే 9.5 లక్షల ఎకరాల ఆయకట్లో సగానికి కూడా నీళ్లు రానప్పుడు కింద ఉన్న ఖమ్మం జిల్లా దాకా ఎట్లా పోవాలి? ప్రగతిశీల్ నల్గొండ జిల్లా దాకా ఎట్లా పోవాలి? ఒకసారి కాళేశ్వరం గురించి ఎవరెవరు ఏమన్నారో ఒకసారి విందాం. तेलंगाना एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है. केंद्र में हम अक्सर एक बात कहते हैं, मैंने विकास शक्ति इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है. హైదరాబాద్ మంచినీటి సమస్య ప్రెజెంటేషన్ ఇవ్వాలి, రావచ్చా లేదా? నేను ప్రెజెంటేషన్ చెప్తాను మీరు అంతే అని చెప్పాను. వస్తే మా దర్బార్లో ఒక పెద్ద స్క్రీన్ అరేంజ్ చేసి దాంట్లో ఆయనే మౌస్ ని మూవ్ చేసి ఎవరు లేకుండా ముఖ్యమంత్రి మౌస్ చేసి చూసింది. అది మొదటిసారి 2 గంటలు ప్రెజెంటేషన్ ఇచ్చారు నాకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి. అంటే ఎట్లా ప్రాణిక సేవలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఎట్లా మనం కాళేశ్వరం తీసుకొచ్చి ఎట్లా చేసిపోతున్నామని ఒక ఫుల్ పెద్ద గూగుల్ మ్యాప్ 2 hours ప్రెజెంటేషన్ నాకు ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర జల సంఘం ప్రశంసల వర్షం కురిపించింది. special assistance or something, then we are always there as an expert organization. This is definitely a landmark project in the state, and వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు కాళేశ్వరం కట్టనేమో మీడియాలో చెప్తున్నాడు. దానికి పర్మిషన్ ఇవ్వద్దు, ఇచ్చిన అనుమతులు దేశ చరిత్రలో మొట్టమొదటిగా వారికి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అభ్యంతరం ఉన్న ప్రాబ్లమ్స్ లో ఉన్న ప్రాజెక్టులు ఆపేసి రీడిజైన్ చేసే పొరపాటు తప్పేం లేదు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఈ ప్రాణాయిత చేయవల్ల తుమ్మిడి చర్చ వస్తే ఆ కాంగ్రెస్ ఒక నాయకుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ఆయన ఒక నాయకుడు అంటే ఎంత విచిత్రం అంటే, కానీ మనం బాధ్యత పోస్ట్లో ఉన్నప్పుడు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటర్కు నీళ్ళ తేడా తెలవనైనా కూడా అర్థమైపోయింది కాళేశ్వరం ఎంత మంచిదో. The Godavari before dry and dead river. Now due to this project, flowing river, water come.
जब पानी आ जाता है ना तो जीवन आ जाता है। जब ये सरकार बनी, उन्होंने काकतिया तालाबों का काम शुरू किया था। मैं तब आया था, मैंने विजिट किया था और मैंने अपना जन्मदिन एक तालाब पर मनाया था। काकतिया मिशन को मैं अपने काम का रीएप्लीकेशन मानता हूं। ये तेलंगाना राज्य पहले नंबर का राज्य है जिसने जो कह सकता है कि सबके पास जीने और पीने के लिए पानी है, सबके लिए खेती के लिए पानी है, उद्योग के लिए पानी है। ये बात अपने आप में कहना बहुत गौरव